నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక, ఈ నామాల వరకు మీకు కొంత విషయాన్ని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక జాగ్రత్త అవసరం అవుతుంది. కొన్ని 16 అక్షరాల నామాలుంటాయి, కొన్ని 2 అక్షరాల నామాలుంటాయి, కొన్ని 8 అక్షరాల నామాలుంటాయి. వాటిని ఎక్కడా మధ్యలో విరవకూడదు. ఏవి 16 అక్షరాల నామమో తెలియాలి. తెలిసి అది చదివేటప్పుడు మధ్యలో ఆపడం కానీ మధ్యలో విరవడం కానీ చెయ్యకూడదు. అలా చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కొన్ని నామాలకి అర్థం వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది. అందుకని అలా సభాముఖంగా నేను దాన్ని వివరణ చేసి అలా తప్పర్థం ఎలా వస్తుందో చెప్పడం నా యొక్క ఆశయం కాదు. కానీ ఏ నామం ఎన్ని అక్షరాలతో ఉంటుంది, ఎక్కడ ఆపాలి అన్నది ఖచ్చితంగా తెలిసి చదివారనుకోండి, అది చదవడంలోనే మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఆనందం ఉద్భుతం ఉంటుంది. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే ఒక చిన్న ప్రయోగం ఒకటి చేస్తున్నాం. ఇక పూర్వం అలా ఉందో లేదో నాకు తెలియదు. ముద్రణ మా డాక్టర్ మూర్తి గారు ముందుకొచ్చి చాలా పెద్ద పరిశ్రమ ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక్కొక్క శ్లోకాన్ని ప్రింట్ వేసేటప్పుడు ఆ శ్లోకంలో శ్రీమాత అన్నప్పుడు కామా పెట్టి పైన 3 అంకేసి ఉంటుంది. అంటే 3 అక్షరాలతో నామం ఉంది, ఆపండి. శ్రీ మహారాజ్ఞి 5 ఉంటుంది. అంటే 5 అక్షరాల నామం, అది 5 అక్షరాల తర్వాత మీరు ఆగితే మంచిది అని. 16 వచ్చిందనుకోండి నామం ఉండి శ్లోకంలో 16 అని ఉంటుంది. ఈ శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో కుడి చివర చూపిస్తారు. ఇలా చూపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు చదవడం చాలా తేలికైపోతుంది. మీరు ఎవ్వరిని అడగక్కర్లేదు. ఆ శ్లోకం వంకి ఇలా చూడగానే ఇందులో ఇన్ని నామాలు ఉన్నాయి, ఇన్ని అక్షరాలతో ఈ నామం ఉంది, ఇన్ని అక్షరాలతో ఈ నామం ఉందని మీకు తెలిసిపోతుంది. ఆ పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి. అవి వచ్చేస్తాయి, ఒక 2-3 రోజుల్లో వస్తాయి అనుకుంటాను. వస్తే ఒక ఆదివారం నాడు ప్రత్యేకం ఆ పుస్తకాలని ఎవరు ఉత్సాహవంతులు ఉంటారో వారందరికీ కూడా శౌచముతో ఉండాలి. ప్రత్యేకించి ఆడవాళ్ళు మాత్రం అది చదివేటప్పుడు ఒకటి గమనించండి. ఒక రోజు ఉదయం నేను అది ఏ తేదీ అన్నది నేను చెప్తాను. ఒక చక్కటి మంచి రోజు ఒకటి చూసుకుని ఆ రోజు ఈ పుస్తకాలందరికీ ఇచ్చి లలితా సహస్రనామ స్తోత్రం ఎలా చదవాలి అన్న దాని గురించి చెప్తాను. మీరు కూడా ఆ రోజు చక్కగా నాతో పాటు నేను చెప్తుంటే మీరు చదవచ్చు. అలా వీలైతే ఒక 2-3 రోజులు అప్పుడప్పుడు కూడా ఈ పరిశ్రమ జరుగుతుంది. దానివల్ల లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవగలిగినటువంటి ప్రజ్ఞని మీరు సంపాదించుకుంటారు. ఉత్తరోత్తర ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం అందులో నుంచి ఊపిరి పోసుకుంటుంది. నాకు తెలిసి కాకినాడ పట్టణంలో, నాకు తెలిసి ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా పెద్దలు చేశారేమో నాకు తెలియదు, ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. అంతే చెప్తాను, అంతకన్నా వివరాలు చెప్పను. అప్పుడు చెప్తాను. ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆ కార్యక్రమంలో సువాసిని అయినటువంటి ప్రతి స్త్రీ తన జీవితాన్ని పండించుకోగలిగినటువంటి రీతిలో ఆ కార్యక్రమం రూపకల్పన జరుగుతుంది. మీరు బెంగ పెట్టుకోకర్లేదు. అందరు సువాసినులకి అవకాశం ఇచ్చేటట్టుగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. కాబట్టి ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత మీకు ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా చదివేటటువంటి విధానం కూడా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాం. అమ్మవారి అనుగ్రహంతో అది పరిపూర్ణమగుగాక. ఇప్పుడు మనం ఇవాళ అనుసంధానం చేయవలసినటువంటి నామం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఈ నామం చెప్పేటప్పుడు మధ్యలో ఆపకూడదు. ఎక్కడ ఆపడం కానీ విరవడం కానీ చేయకూడదు. దాన్ని అలా కానీ చేస్తే దాని అర్థం వేరుగా వస్తుంది. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయి నమః అంటే తన యొక్క అరుణ వర్ణముతో. ఇత పూర్వం చెప్పినప్పుడు ఉద్యద్భాను సహస్రాభ అన్న నామం చెప్పినప్పుడు ఏ కాంతి చెప్పలేదు. ఉదయిస్తున్న సూర్యుడి కాంతి ఎరుపు అని మీరు తెలుసు కాబట్టి దాన్ని అన్వయం చేశారు. ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఎప్పుడు అమ్మవారి 4 చేతులలో ఉన్న ఆయుధాలు మీకు ముందు చూడగలిగితే మళ్ళీ ఇంకోసారి ఎరుపు కాంతి వస్తుంది. 2 ఎరుపు కాంతుల మధ్యలో అమ్మవారి 4 చేతులు 4 ఆయుధాలు ఉన్నాయి. ఇది మీరు బాగా పట్టుకోవలసిన రహస్యం లలితా సహస్రంలో. ఇప్పుడు మీకు ఆ 4 చేతులలో ఉన్న ఆయుధాలు కనపడిన తరువాత మళ్ళీ ఎర్రకాంతి వస్తుంది. ఎటువంటి ఎర్రకాంతి? ఇప్పుడు ఆ కాంతి ఏదో దాపరికం లేదు, చెప్పేస్తున్నారు అది ఎరుపు కాంతి అని. ఎంతటి ఎరుపు కాంతిట అది? నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా ఆ ఎరుపు రంగు ముంచెత్తింది. ఆ ఎరుపు రంగులో మునిగిపోయి అటువంటి ఎరుపు రంగుతో తల్లి ఉన్నది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. అంతకుముందు చెప్పలేదు ఎరుపని, ఇప్పుడు చెప్తున్నారు ఎరుపని. చెప్పకపోయినా ధ్యానంలో తెలుసుకున్నారు ఎరుపని, ఇప్పుడు ధ్యానం చేయకపోయినా తెలుస్తోంది ఎరుపని. ఏమిటి తేడా? మళ్ళీ ఎందుకు చెప్పాలి ఎరుపు కాంతి? అయిపోయిందిగా, ఒకసారి చెప్పారుగా, ఒకసారి ఆ కాంతి అర్థమైంది కదా మనకి. ధ్యానం చేయాలి, ఆ ఎరుపు కాంతి మన మీద పడుతున్నట్టుగా శ్రీ సరణి అని శంకరాచార్యులు వారు చెప్పారు, విన్నారు. మళ్ళీ ఎందుకు వచ్చింది ఎరుపు
అంటే ఇక్కడే లలితా సహస్రనామ స్తోత్ర వైభవం మనిషి జీవయాత్రలో మలుపు తిరిగేటటువంటి స్థితి ఇక్కడే ఉంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. మీరు చూడండి, మీరు ఒక గమ్యానికి చేరుకునేటప్పుడు ఒక మలుపు ఒకటి తిరగవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి అన్నవరం వెళుతున్నారు అనుకోండి, కత్తిపూడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కత్తిపూడి నుంచి కుడి చేతి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం వస్తుంది, ఎడం పక్కకి వెళ్ళిపోతే రాజమండ్రి వస్తుంది. ఎటో ఒకటి తిరిగాను కదా వెళ్ళిపోయారు అనుకోండి, అన్నవరం ఎప్పటికీ వెళ్ళరు. మహా అయితే చెన్నై వరకు కూడా వెళ్ళిపోతారు తప్ప అన్నవరం మాత్రం రాదు. మీరు సరిగ్గా కుడి చేతి పక్కకి తిరిగారు అనుకోండి, అన్నవరం వెళ్ళిపోతారు. మలుపు తిరగడం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి ఒక మాట వాడుతుంటారు, ఆయన జీవితం ఒక మలుపు తిరిగిందండి అంటారు. ఆ మలుపు తిరగడం అన్నది ఎక్కడుంది అంటే, ఇదిగో ఇక్కడుంది, ఈ కాంతిలో ఉంది. అసలు నిజంగా ఈ కాంతి ఏ కాంతి? దీన్ని పట్టుకున్న మహాపురుషులు ఉన్నారు. వాళ్ళు అత్యద్భుతమైనటువంటి స్థితిలో ధ్యానమగ్నులై వారు దర్శించారు. ఆ కాంతిని దర్శించి దీని ప్రయోజనాలు ఇది అని వారు అనుభవించారు. ఇది చెప్పకపోతే బిడ్డలకు అర్థం కాదని వాళ్ళు దాన్ని ఈ లోకానికి అందచేశారు. అది విజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండవ. ఏమి ఈ ఎర్రకాంతి? మేము మీకు తేలికగా అర్థమైపోవడం కోసం నేను ఒక మాట చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా ముందు మీ లోపల ఒకసారి పరిశీలన చేయండి. నేనంటాను, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారినది. మీరు ఆలోచించండి ఈ మాట గురించి. నేను ఈ వాక్యం అన్నాను మీతోటి, ఒక వ్యక్తి లోపల ఉన్న దయ, ఒక వ్యక్తి లోపల ఉన్న ప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారినది. నేను ఎందుకు మీకు వెంటనే దీనికి చెప్పేయట్లేదు అంటే, మీరు కొంచెం సేపు ఆలోచిస్తే ఆ ఆలోచనే ధ్యానం. ఆ ఆలోచన చేస్తేనే మీరు మలుపు తిరుగుతారు జీవితంలో. ఒక వ్యక్తి లోపల ఉన్న ప్రేమ అంటే దీనికి ఏం పెద్ద సిద్ధాంత వాక్యం ఏం కాదండి, చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టే నేను మాట్లాడానని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చూడండి, నేనున్నాను, నాలో ప్రేమ ఎప్పుడూ నిండి ఉంటుంది కొంతమంది మీద. కొంతమంది మీద అన్నమాట ఎందుకన్నానంటే, అంతమంది మీద అయితే నేను ఒక స్థాయి చేరిపోయేవాడిని అవుతాను. అప్పుడు నాకు రాగద్వేషాలు లేనట్టు, అందరినీ ప్రేమిస్తే. కొంతమందిని అని ఎందుకన్నానంటే, ఉన్న సత్యాన్ని చెప్పడానికి. నేను అంత స్థాయికి ఇరిగిపోయిన వాడిని నేను కాను, కానప్పుడు ఆ ఉదాహరణ చెప్పకూడదు. కొంతమంది మీద అన్నప్పుడు, నా కొడుకు నాకు ఊహలోకి వచ్చాడు అనుకోండి, ఉత్తర క్షణం నాలోంచి ప్రేమ పొంగుతుంది. నా కూతురు, నాలో ప్రేమ పొంగుతుంది. ఇప్పుడు నా కొడుకు నేను కలిసి భోజనానికి కూర్చున్నాం అనుకోండి, ఇంతలో ఎవరో పట్టుకొచ్చి కొత్తగా మామిడికాయలు వస్తున్నాయి కదా, అందుకని చెప్పి మామిడికాయతో పప్పు తయారు చేశాం, మీరు తినండి అని పట్టుకొచ్చి మా పిన్నమ్మ గారు ఒక ఆవిడ ఇంత పప్పు పట్టుకొచ్చి ఇచ్చారు. వీడు వచ్చాడని నాకు తెలియదురా, వీడు వచ్చాడా పాండిచేరి నుంచి, సరేలే ఏడు వీడు అంటే బయటికి వెళ్ళాడా ఒప్పింది అన్నాను. నువ్వు తిను అయితే, మామిడికాయ పప్పు నీకు ఇష్టమని తెచ్చాను అంతే. అంటే నాకు మామిడికాయ పప్పు ఇష్టమని ఏం కాదు, ఒక ఉదాహరణ అంతే. అలాని మీరు కానీ పట్టుకొచ్చారు, అలాంటివి ఏం చేయకండి. ఆ మామిడికాయ పప్పు అక్కడ పెట్టి నేను భోజనానికి కూర్చుంటున్నాను, మా అబ్బాయి వచ్చాడు, భోజనానికి కలిశాడు. సో వాడు అన్నాడు, అబ్బా నాన్నగారని మామిడికాయ పప్ప అని. అంటే నేను అన్నాను, గురే నువ్వు వేసుకో, నాకు వద్దు మామిడికాయ పప్పు అన్నాను. నిజానికి నాకు చాలా ఇష్టం, అబ్బా అందులో పిండి చేసింది మామిడికాయ పప్పు, పరమ సంతోషంతో నేను అది తినడానికి ఉద్యుక్తుడు అవుతున్నాను. వాడన్నాడు, నాన్నగారంటే మీకు మామిడికాయ పప్పు ఇష్టం కదా, అదేంటి మీరు వేసుకోకుండా నాకేసేస్తున్నారు అన్నాడు. ఏం లేదురా, ఏమిటో కానీ ఈ మధ్య కొంచెం పులుపు తగిలితే పళ్ళు జువ్వమంటున్నాయి రా, తినలేకపోతున్నాను. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఒక వారం పులుపు తినకండి, తిన్నారంటే మళ్ళీ 20 రోజులు పడుతుంది, ఒక్క వారం రోజులు ఊరుకుంటే తగ్గిపోతున్నారు, అందుకు నువ్వు తిని అన్నాడు. వాడు తినేశాడు, వాడికి తెలియదు నాకేం పళ్ళు జివ్వరావు. ఎందుకు నేను అలా చెప్పాను? వాడు ఒక వారం రోజులు ఉండి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు. నేను హాయిగా ఈ ఋతువంతా కాసిన కాయలల్లా నేను వండించుకు తినగలను. అలా కాదు కదా, నీకు ఇష్టం కదా నువ్వు తినంటే వాడు తినడు, నాకు సగం వేసేస్తాడు. అందుకని వాడికి పూర్తిగా పెట్టాలి. వాడికి పూర్తిగా పెట్టడానికి నాలో ఉన్న ప్రేమ వాడికి పప్పు పూర్తిగా తినిపించడముగా అభివ్యక్తమైతే దయగా అభివ్యక్తమైనది కదండి. ఈ ప్రేమ అభివ్యక్తమైతే ఒక్క వ్యక్తి పట్ల మాత్రమే అభివ్యక్తమవుతుంది. అందరినీ నేను అలా ప్రేమించగలనా? తిరుపతి ప్రసాదం పెట్టినట్టు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరి కోసం పప్పెట్టే పెట్టి తలపొప్పిసలు పెడతానేంటి? అలా ఏం పెట్టను కదా. కానీ అమ్మవారి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటేట, ఆ తల్లి ప్రేమ సమస్త బ్రహ్మాండములను ముంచెత్తుతుంది. ఎరుపు రంగుకి గుర్తు ఏమిటంటే అరుణాం కరుణ. మీరు ప్రార్థనా శ్లోకంలో చదువుతున్నారు కదా, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. ఆ తల్లి యొక్క ఎరుపు ఆ తల్లి యొక్క ప్రేమ. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే దయ. లోపల ఉన్న ప్రేమ పైకి అభివ్యక్తమైతే దయాగుణము. అమ్మ యొక్క ప్రేమ అభివ్యక్తమైతే దయగా, ఆ దయ యందు లోకములన్నీ మునిగిపోతున్నాయి. ఎందుకు మునిగిపోతాయి అంటే, ఆవిడ ఆబ్రహ్మకీట జనని. ఆవిడికి వీళ్ళకే నా ప్రేమ, వీళ్ళకి నా ప్రేమ ఉండదని లేదు, అందరికీ తన ప్రేమను ఆవిడ పంచిపెట్టేస్తుంది. అది అమ్మ యొక్క గుణం. కడుపున పుట్టిన పిల్లల్లో ఒకడు బాగా చదువుకుంటున్నాడని, లేకపోతే ఒకడు వ్యాయామం చేస్తున్నాడని, లేకపోతే ఒకడు ఐఏఎస్ అవుతున్నాడని, ఒకడు BA పాస్ అవ్వలేదని అమ్మ ఒకడికి అన్నం తక్కువ పెట్టి ఒకడికి అన్నం ఎక్కువ పెట్టదు, అందరికీ అన్నం పెడుతుంది. ఇంకా ఆ మాటకొస్తే, ఎవడు అందరికన్నా బలహీనుడో, ఎవడు అందరికన్నా వృద్ధిలోకి రాలేదో వాడి మీద అమ్మ మమకారం ఎక్కువగా నిలబడిపోతుంది. అమ్మవారి యొక్క మమకారం కూడా అంతే.
అందుకే ఆవిడలో ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమైతే దయగా ఈ బ్రహ్మాండములనన్నిటినీ ముంచెత్తినది. ఇది ఎలా ముంచెత్తినది, దీని రూపమేమి అని అడిగారు. అంటే దీని రూపమేమి అంటే నా యందు నా పుత్రుడి పట్ల ప్రేమగా దయగా అభివ్యక్తమైతే మామిడికాయ పప్పు అడిగి పెట్టడంగా అభివ్యక్తమైంది కదండి. ఉదాహరణకి మీరు భావించండి, తిరిగి అర్థమవుతుందని అలా అంటున్నాను. అమ్మవారి ప్రేమ అభివ్యక్తమైతే దయగా ఎలా అభివ్యక్తమైంది అని అడిగారు. దానికి ఉపనిషత్తు వేదం ఏమంటాయంటే సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అంటే ఒక్కడిగా ఉన్నటువంటి పరమాత్మ తానే బహుముఖంగా అవ్వాలి అని అనుకున్నాడు. అనేక రూపములు పొందాలి. మనం చూడండి, ఒక చిత్రమైన లక్షణం ఉంటుంది. కెమెరా అనేటటువంటిది పట్టుకుని ఒక ఆయన నించున్నాడు అనుకోండి, ఎంతటి ఆ స్థాయిలో ఉండవలసినటువంటి వాడైనా, ఎంత పెద్ద మనిషి అనిపించుకున్న వాడికైనా ఓ వెర్రి బుద్ధి పుడుతుంది. ఏదో పిల్లలు పెద్ద పెద్ద టోపీలెట్టుకు తిరిగారు అనుకోండి తిరుపతిలో, అందరూ పెద్ద మనిషి అనుకున్న ఆయన ఏం చేస్తాడంటే పిల్లలు ఇద్దరి దగ్గర 2 పెద్ద టోపీలు ఇచ్చుకుని తన ఒకటి పెట్టుకుని తన భార్య కోటి పెట్టి ఆవిడ భుజం మీద చెయ్యేసి ఇంతమందిలో ఫోటో తీయించుకుంటాడు. ఎందుకు వచ్చింది ఈ బుద్ధి నీకు? ఎందుకు నీకు ఆ పెద్ద టోపీ, మీ ఆవిడకో టోపీ పెట్టడం ఏంటి, ఫోటో తీయించుకోవడం ఏంటి అంటే కెమెరా కనపడేటప్పటికీ ఫోటో తీయించుకోవాలన్న కోరిక పుట్టి తన వేషం కొత్తది పెట్టి ఫోటో తీయించడం అక్కడ ఎటు చూసుకుని విషమాయ అని విడిచిపోతుంటాడు. అలా ఈశ్వరుడికి కూడా శోకామయతి, లోపల నుంచి ఒక కోరిక పుట్టింది. ఏమని? ఇలా ఒక్కడిగా కాదు, నేనే అనేకమవుతాను, బహుశ్యాం ప్రజాయేతి, అనేకమవుతాను. ఈ కోరిక పుట్టినప్పుడు హింసించడానికి కాదు, తాను అనేకులుగా అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎవరు? అమ్మవారే. సహస్రశీర్ష పురుష ఆ తల్లే. ఇప్పుడు అనేకమయ్యేటప్పుడు ఆయన అనుకోగానే అభివ్యక్తమైన ఆయన కోర్కే రాగము అంటారు. అది ఎరుపుతో సంకేతిస్తారు. మార్పు ఏదైనా ఎరుపుతో సంకేతిస్తారు. ఒకడు అనేకమైతే అమ్మవారిగా అభివ్యక్తమైంది ఆ ఎరుపు రంగుగా. అందుకే సృష్టి క్రియ ఎరుపు రంగు చేత చెప్పబడుతుంది. సృష్టి చేసేటటువంటి వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు ఏ రంగులో ఉంటారు అని అడిగారు అనుకోండి, ఎర్రగా ఉంటారు. బ్రహ్మగారు ఎర్రగా ఎందుకుంటారు అంటే ఒక్కటే కారణం, సృష్టి అనేటటువంటిది రజోగుణ సంబంధమైంది. రజోగుణం ఎరుపుతో కూడుకుని ఉంటుంది. అయితే మరి అమ్మవారికి కూడా రజోగుణం ఉందా? అది కాదు అక్కడ లక్షణం. ఈ ఎరుపు చిక్కబడిపోతే తెలుపులోకి వెళ్ళిపోతారు. అంటే ఈ ఎరుపు సంసారం పట్ల వెళ్ళింది అనుకోండి, రాగముగా నిలబడిపోయింది అనుకోండి సంసారం మీద, అది పతనావస్థకు పనికొస్తుంది. ఈ ఎరుపు అమ్మవారి వైపుకి తిరిగింది అనుకోండి, అమ్మా 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 అని భక్తితో నిలబడగలిగాడు అనుకోండి, మోక్షం వైపుకి వెళ్ళిపోతాడు. ఈ ఎరుపు చిక్కబడడం తెలుపుని చేరుకోవడానికి పనికొస్తుంది. ఇది అమ్మవారు మనకి చెప్పేటటువంటి పాఠం. ఈ ఎరుపు వల్ల ఆ ఒక్కడు అనేకమయ్యాడు. మళ్ళీ నువ్వు ఆయనలోకి కలవడానికి నీలో రావలసిన ఎరుపు ఈశ్వరుడి మీద ప్రేమ. భగవంతుడి పట్ల భక్తి నీ యందు ఏర్పడితే, నీ హృదయము ఈశ్వర భక్తి చేత రాగరంజితమైతే నువ్వు ఈశ్వరుడిలో కలిసిపోతావు. అప్పుడు అది రజోగుణం అవదు, అది సత్వగుణము కన్నా గొప్పదైనటువంటి శుద్ధ సత్వాన్ని దాటి ఈశ్వరుడి యందు చేరుకోవడానికి మార్గం అవుతుంది. ఇన్ని చెప్పడం ఆ తల్లి బ్రహ్మాండములనన్నింటినీ తన ఎరుపు కాంతి యందు ముంచుట కాదు. ఆ ఎరుపు కాంతిలో ముంచడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఒకటి దాక్కుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను అప్పుడప్పుడు ఈ విషయాన్ని, ఈ ఉపమానాన్ని వాడుతుంటాను. మీరు చూడండి, సుఖము అని ఒక మాట అంటాం, దుఃఖము అని ఒక మాట అంటాం. 2 మాటలు వాడుతుంటాం. దుఃఖము సంగతి అలా పక్కన పెట్టేసేయండి, సుఖము అన్న మాట తీసుకోండి. సుఖము అంటే మీరు ఎన్నిటితో సుఖాన్ని అనుభవిస్తుంటారు సాధారణంగా? 5: కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5తోటే ఒక్కొక్క దాంతో కోటేసి సుఖాలు ఉంటాయి. ఎన్ని సుఖాలైనా ఈ 5తోటే అనుభవిస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, మీకు ఒక విషయం బయటకు వచ్చేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి చక్కగా ఉంది, శరీరం అంతా హాయిగా ఉంటుంది. ఈశ్వరుడు ఏం చేశాడంటే ఒక ప్రయోగం చేద్దాం, ఇలా ఉంటే అలా ఉంటుందో అని కన్నులు ఇచ్చాడు. ఆ కన్నులకు చూసే శక్తి లేదు. ముక్కు ఇచ్చాడు, ఆ ముక్కుకు వాసన చూసి వాసన పసిగట్టగలిగిన శక్తి లేదు. నాలుక ఇచ్చాడు, రుచి చెప్పగలిగిన శక్తి లేదు. చర్మం ఇచ్చాడు, దానికి స్పర్శ శక్తి లేదు. ఇప్పుడు దానికి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ 5 శక్తులు లేవు, తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రం ఉంచాడు. ఇప్పుడు నాకు ఒక విషయం మీరు చెప్పండి, పైన బ్రహ్మాండంలో ఎన్ని అందాలున్నాయి, ఇతనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎన్నో అందాలున్నాయి. గులాబీ తోటలున్నాయి, జలపాతాలున్నాయి, పెద్ద పెద్ద రాజగోపురాలు ఉన్నాయి, అందమైనటువంటి లోకంలో పుష్పమాటికలున్నాయి, చక్కచక్కటి కోనేరులున్నాయి, ఈశ్వర మూర్తులున్నాయి. ఇతను ఏమైనా చూస్తాడా? ఇతను అనుభవించేది ఏం లేదు, ఎందుకంటే ఇతనికి కళ్ళు లేవు. లోకంలో ఎన్నో సంగీతాలున్నాయి, ఎన్నో ధ్వనులున్నాయి, పక్షుల కలకూజితాలున్నాయి, ఎన్నో ఉన్నాయి. అతను ఏమైనా అనుభవిస్తాడా? ఏం వినలేడు, చెవులు, అతనికి వినే శక్తి లేదు. కొడుకు వచ్చి ముట్టుకున్నాడు, కూతురు వచ్చి ముట్టుకుంది, భార్య వచ్చి ముట్టుకుంది, గురువు వచ్చి ముట్టుకున్నాడు, పక్కవాడు ముట్టుకున్నాడు, ఎవరు ముట్టుకున్నా అతను ఏమైనా తెలుసుకోగలడా? అతనికి తెలియదు. నిప్పెట్టారు, అతనికి తెలియదు. నీరెట్టారు, అతనికి తెలియదు. అతను చూడలేడు, అతను వినలేడు, అతనికి స్పర్శ జ్ఞానం లేదు. అతని నాలుక మీద బొగ్గు పెట్టినా నవిలి మింగేస్తాడు, అతని నాలుక మీద బూంది లడ్డు పెట్టినా నవిలి మింగేస్తాడు. కారణం ఏంటంటే అతనికి ఏమి తేడా తెలియదు, రుచి లేదు.
ఇప్పుడు శబ్ద స్పర్శ రస రూప గంధ ఈ ఐదింటిని అమ్మవారు వెనక్కి తీసేసింది అనుకోండి. ఈ ఐదు నేను తీసేస్తున్నాను వ్యక్తుల్లోంచి అందనుకోండి. మీరు ఒకటి ఆలోచించండి, ఇంకా సుఖము అన్న మాట లోకంలో ఏమైనా ఉందా? ఏం లేదు. ఇక పైన బ్రహ్మాండంలో అందాలన్నీ ఉన్నాయి, మీకెందుకు పనికిరావు. బ్రహ్మాండంలో శబ్దాలన్నీ ఉన్నాయి, మీకెందుకు పనికిరావు. బ్రహ్మాండంలో ఎన్నో స్పృశిస్తాయి, మీకెందుకు పనికిరావు. ఎన్నో రుచులు ఉన్నాయి, మీకేం సంబంధం లేదు. మీరు ఎందుకుంటారు అంటే ఆకలంటూ ఒకటి వేస్తుంది, కళ్ళు లేవు, నా నోటికి రుచి తెలియదు. కాబట్టి కబంధుడిని రామాయణంలో ఒక ఆయన ఉంటాడు, అలా ఇలా తడుగుతారు, ఏదో తగులుతుంది. అది ఒకవేళ తన కడుపున పుట్టిన పిల్లాడే అవ్వచ్చు, వాడికి ఏం తెలియదు కదా. వాడు చూడలేదు, వినలేదు, ఏమి వినపడదు వాడికి. వాడు ఒకవేళ ఏడిచినా వీడికి వినపడదు. వాడు తింటున్నా ఏం తింటున్నాడో తెలియదు, కాబట్టి తినేస్తాడు, మింగేస్తాడు, కష్టపడి కడుపు నిండిపోయినట్టు అయిపోయింది, ఊరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసలు లోకంలో ఈ ఐదు తీసేస్తే, శబ్ద స్పర్శ రస రూప గంధ ఈ ఐదింటిని అమ్మవారు వెనక్కి తీస్తే, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ప్రపంచంలో బ్రహ్మాండముతో పిండాండము ఆనందమును అనుభవించడం సుఖం అన్న మాట ఎక్కడైనా ఉంటుందా? ఏం లేదు, లేదు కదా. మీరు ఒక్కసారి అటువంటి ప్రపంచాన్ని ఒక్క నిమిషం పాటు ఊహ చేయండి. భయంకరంగా ఉంటుంది, పరమ భయంకరంగా ఉంటుంది అటువంటి ప్రపంచం. ప్రపంచం ఇంత సంతోషంగా ఉందంటే, నేను చెప్తున్నాను మీరు వింటున్నారంటే, ఇన్ని వేల కళ్ళతో మీ అందరూ నన్ను చూస్తున్నారంటే, మీరు వెనకనున్న అమ్మవారిని చూస్తే నేను చెప్తున్నది మీ జ్ఞాననేత్రంతో చూడగలుగుతున్నారంటే, ప్రసాదం తింటున్నానంటే, ఇవన్నీ ఎవరిచ్చిన శక్తులు? ఆ తల్లి పట్టుకుంది పంచతన్మాత్రసాయక. అమ్మ పిల్లల పట్ల పనిచేస్తుంది. పిల్లాడు అంటాడు, అమ్మ అమ్మ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా, బ్రెడ్ హల్వా తిన్నానమ్మా, ఎంత బాగుందోనమ్మా అంటాడు. అమ్మ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి బ్రెడ్ హల్వా ఎలా చేశారండి అని కనుక్కుని బ్రెడ్ హల్వా చేసి కొడుక్కి పెట్టేసి తను విడిపోదు. మీరు చూడండి, ఓ మాట అంటుంది, ఎలా ఉంది అంటే, చాలా బాగుందమ్మా అంటాడు. ఆ తర్వాత చాలా బాగుందా, బాగుందా, చాలా బాగుందమ్మా అంటాడు. ఆంటీ చేసింది బాగుందా, నేను చేసింది బాగుందా? ఆంటీ చేసింది బాగుందన్నారు అనుకోండి. ఆంటీ చేసిన దాంట్లో ఏం బాగుందిరా అంటుంది. అంటే అమ్మ ఆంటీ చేసిన దాంట్లో యాలకకుండా కూడా వేసింది. ఆహా, వెంట ఉండి ఒక్కసారి అని పల్లెల్లో తీసేస్తుంది. తీసేసి గబగబా 4 ఏలక్కాయలు కొట్టేసి గుండె తల్లేసి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇప్పుడు వాడికి అమ్మ ఆంటీ చేసిన దానికన్నా ఇది చాలా బాగుందమ్మా, నువ్వే బాగా చేశావు అనుకోండి. అమ్మ గజారోహణం చేసి సంతోషపెట్టారు. ఇప్పుడు పెట్టేయడం ప్రధానమా, పిల్లాడు సంతోషించడం ప్రధానమా? అమ్మకి అనుభవించి పిల్లాడు సంతోషించడం అమ్మకి ప్రధానం. బ్రహ్మాండంలో అందాలు పెట్టి పిండాండం అనుభవించకుండా చేసేస్తే అమ్మతనానికి సంతోషం ఏమిటి? వీడు కృతజ్ఞుడై ఒక్కసారి నమస్కారం చేయకపోయినా అమ్మ మాత్రం పోండెరా, వాడిని అలా చూడండి, వాడిని అలా తిని, వాడిని అలా అనుభవించని, వాడిని అలా సుఖపడని అంటుంది. ఇది అమ్మతనం. ఈ అమ్మతనానికి ఉన్న ప్రేమ రాగరంజితం. ఇది ఎరుపు. ఈ ఎరుపు బ్రహ్మాండములను ముంచెత్తుతోంది. ఈ శక్తి ఎంతటిదంటే అమ్మవారిది, ఆవిడ ఈ తన్మాత్రలతో పిండాండ బ్రహ్మాండ అనుసంధానం చేస్తుంటుంది ఎప్పుడు. ఇది శక్తి అంటే, అమ్మవారు అంటే ఎరుపు అంటే మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఆవిడ యొక్క శక్తి. ఈ శక్తి అన్నది ఎలా నడుస్తుంటుందో తెలుసా అంటే, చాలా ఆశ్చర్యంగా మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆకలేసింది, నేనేం తినాలి? డైనింగ్ టేబుల్ తినేను కదా, లేకపోతే మా ఇంట్లో షెల్ఫ్ తినేను. కాబట్టి నేను ఇప్పుడు ఏం తినాలి? పృథివిలోంచి వచ్చింది తినాలి. పృథివిలోంచి వచ్చిన ఒక యాపిల్ పండు అక్కడ ఉంది, నేను ఇప్పుడు ఆ యాపిల్ పండు తినేశాను. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పృథివికి అవసరం వస్తే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పృథివిలోంచి వచ్చిన పృథివిని తినేసింది. తినేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయిన యాపిల్ పండులో కొంత శేషం మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోరు. ఆ పృథివిని, శేషాన్ని మరునాడు ఉదయం మళ్ళీ పృథివీ పుచ్చుకుంటుంది. ఈ పిండాండానికి దాహం వేసి నీళ్లు కావాలి. ఎవరైనా సృష్టించి ఇస్తారంటే బ్రహ్మాండమే నీరు ఇవ్వాలి. బ్రహ్మాండంలో నీరు నేను పుచ్చుకున్నాను, ఇందులో మళ్ళీ కొంత నీరు మలినంతో ఉండిపోయింది. ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండమే పుచ్చుకోవాలి. దీనికి ఊపిరి కావలసి వచ్చింది. వాయువు ఎవరిస్తారు? బ్రహ్మాండమే ఇస్తుంది. బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకుంది, ఇందులో మళ్ళీ లోపలికి వెళ్ళిన వాయువు కలుషితం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. దీనికి వేడి కావలసి వచ్చింది, వేడి బ్రహ్మాండంలోనే పుచ్చుకోవాలి. దీనికి వేడి ఎక్కువైపోయింది, ఎవరికి ఇచ్చేయాలి? బ్రహ్మాండానికే ఇచ్చేయాలి. ఇప్పుడు మీకు తెలియకుండా రేడియేషన్ అని ఒకటి ఉంటుంది. రేడియేషన్ అంటే చల్లగా ఉన్నప్పుడు వేడెక్కించుట, వేడిగా ఉన్నప్పుడు చల్లబరచుట. మీరు చూడండి, శీతాకాలంలో మీరు అంటే పొగొస్తుంది. బయట చల్లగా ఉంటే లోపల ఉండవలసిన 98.4 ఫారెన్హీట్ ఎంత ఉందే అంత వేడిని ఉంచుతుంటుంది శరీరంలో. ఎవరు ఉంచుతున్నారు? నిప్పులు మనం మింగామా, మంట పక్కన కూర్చున్నామా? ఉంచుతున్న శక్తి ఒకటి ఉంది, అది ఉంచుతుంటుంది. వీడు పొద్దున్న నుంచి రాత్రి వరకు, తెల్లారే వరకు ఏసీలోనే ఉన్న శరీరంలో వేడి మాత్రం 2 పాయింట్లు కూడా తగ్గకుండా ఒక శక్తి చూస్తూ ఉంటుంది. ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి సమన్వయం చేస్తోంది పిండాండ బ్రహ్మాండాలు. అందులో నీళ్ళు ఇందులోకి, ఇందులో నీళ్ళు అందులోకి, అందులో గాలి ఇందులోకి, ఇందులో గాలి అందులోకి తిప్పుతుంటుంది. ఈ సమన్వయంలో మీరు గమనించండి ఒక విషయం, పృథివిని పుచ్చుకుని పృథివిని వదిలిపెట్టడంలో తేడా వచ్చిందనుకోండి. ఇందులో ఆకలి వేయట్లేదు, కానీ తినాలి కదా, ఓ యాపిల్ పండు తినాను, వాంతి అయింది. సరే, ఉపన్యాసం చెప్పేసి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, ప్రమాదం ఏం లేదు, కాస్త ఏదో వామో ఏదో తినేసి ఉపన్యాసం చెప్పేసి తర్వాత వెళ్ళచ్చు. కాదు, నీటిని పుచ్చుకుని నీటిని వదలడంలో తేడా వచ్చింది. ఇలా నీళ్లు తాగితే ఇలా వాంతి అయిపోతున్నాయి,
ఇప్పుడు డీహైడ్రేషన్, ఉపన్యాసం చెప్పాక వెళ్ళడానికి వీలేదు, ముందు టాబ్లెట్ వేసుకుని ఉపన్యాసానికి రావాలి. ఉపన్యాసం చెప్పచ్చేమో కాదు, వేడి తగ్గిపోతుంది, ముందు అరికాళ్ళు తొందరగా మద్దనా చేసి 108కి ఫోన్ చేయాలి. ఊపిరి అందట్లేదు, బయట వాయువు లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎలా ఉన్నవాడిని అలా ముందు పరిగెత్తాలి డాక్టర్ గారి దగ్గరికి. ఈ అనుసంధానంలో ఒక భూతముతో ఒక భూతము యొక్క అనుసంధానము మరింత క్లేశమైపోతాయి. పృథివీ వెళ్ళకపోతే పర్వాలేదు, జలము వెళ్ళకపోతే పర్వాలేదు, కొంత వాయువు వాయువు వెళ్ళకపోతే ప్రమాదం. మరి ఇంతకాలం వాయువు వెళ్ళేటట్టు ఎవరు చేశారు? ఆవిడే. ఏ శక్తి నీ కంటికి కనపట్టలేదో ఆ శక్తి వాయువు అందించి వాయువు తీస్తోంది, ఆ శక్తి నీరు అందించి నీరు తీస్తోంది, ఆ శక్తి పృథివిని అందించి పృథివి తీస్తోంది, ఆ శక్తి వేడిని అందించి వేడిని తీస్తోంది. 1 డిగ్రీ వేడి ఎక్కువైతే నీ కళ్ళు ఎర్రబడిపోయి పడుకుంటావు, 4 డిగ్రీలు తగ్గిపోతే నీ ఒంట్లో వేడి తగ్గిపోయి ప్రమాదానికి వెళ్ళిపోతావు. ఎవరు ఉంచుతున్నారు ఇప్పుడు నీలో వేడిని? ఈ తల్లి ఎందుకు చేస్తోంది? నువ్వేం చేస్తున్నావని ఆవిడ నీకు చేయాలి. ఇవన్నీ అమ్మ తాను చేసేటప్పుడు వీడు తనకి చేస్తాడని చెయ్యదు. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, ప్రపంచం మొత్తం మీద అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది. తండ్రి కూడా, మీరు ఏమనుకోవద్దు, ఒక ఆలోచన ఉంటుంది, నా జీవితం వీడి దగ్గర వెళ్ళమారాలంటారు. కాబట్టి వీడిని ఇంత చదివిస్తున్నారంటే రేపు వీడు ప్రయోజకుడైతే నాకు కీర్తి, నాకు భద్రత అనుకుంటాడు. అమ్మ మాత్రం ఏమంటుందో తెలుసా అండి, వాడు రేపు ఏదో అయి తనకేదో ఇవ్వాలని కోరుకోదు. వాడికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆవిడంటుంది, నాన్న నా ఆయుర్దాయం నువ్వు పోసుకుని బతుకంటుంది. అంటే నీ ఆయుర్దాయం తీసి వాడికి ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతే పర్వాలేదు. మరి వాడు రేపు పొద్దున నీ ఆయుర్దాయం పుచ్చుకుని వాడు పెద్దవాడైతే, వాడు గొప్పవాడైతే నువ్వు చూడవా, నాకు అక్కర్లేదంట. మరి నీకేం కావాలి? వాడు అలా ఉంటే నాకు చాలు, నాకేం అక్కర్లేదంట. ఇది అమ్మతనం. అమ్మ కృతజ్ఞత కోరని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అందుకే ఒక మహాపురుషుడు ఏం చేశాడంటే, చనిపోతూ ఒక చీటీ రాసి పెట్టెలో పెట్టి, ఒరేయ్ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని చూడండి రా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత చీటీ తీశారు. పిల్లలు మాట వినేవారు కాదు, తండ్రి మాట. అందులో ఆయన వరుసగా రాశాడు. 1, మొట్టమొదట మీరు చెయ్యవలసిన పని అప్పిచ్చి తిరిగి అడగవద్దు అని రాశాడు. ఆహా, ఎంత గొప్ప మాట! అప్పిచ్చి తిరిగి అడగవద్దా? 2, విత్తు వేసి పందిరి పెట్టవద్దు. అదేమిటి, విత్తనం పెట్టి పందిరి పెట్టద్దా? సరే. అమ్మకి అన్నం పెట్టవద్దు. 3, 4, లోకంలో క్షామం వస్తే మీ ఇల్లు మీరు తవ్వేసుకోండి. చాలా మందికి చూపించారు, మా నాన్నగారు చాలా పండితుడండి, 4 పెట్టిలో పెట్టి నేను వెళ్ళిపోయాక చూడండి అన్నాడు. ఎందుకు రాశాడంటే అని అడిగారు. చాలా మంది పండితులు చూసి అన్నారు, మీ నాన్నకి సంధి పుట్టి రాశాడు రా, దానికి అర్థం ఏంటి? అర్థం పడ్డం ఉండాలి, అమ్మకి అన్నం పెట్టద్దు, ఏంట్రా మాటలు అన్నారు. లేదు, ఈయనకి ఏదో ఉంది తమాషా ఎందుకో రాశాడని వాళ్ళు తిరిగి పండితుడైతే చెప్పలేకపోతున్నారని ఒక అఘాయిత్యం పండితుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు చూసి, రే మీ నాన్న చాలా తెలివైన వాడు సుమా, మామూలుగా చదవకూడదు, తిరగేస్తారవండి అన్నాడు. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాడికి ఇవ్వాలో తెలుసా? ఎప్పుడు తీర్చేస్తానా అని బెంగ పెట్టుకుని వచ్చే నెల ఇస్తానన్నవాడు 2 రోజులు ముందే తీసుకొచ్చి ఇచ్చేసేటటువంటి వాడికి మాత్రమే అప్పు ఇవ్వాలి. అప్పిచ్చి నువ్వు ఒరే నా డబ్బు ఎప్పుడు ఇస్తావురా అని అనిపించుకునే వాడికి అప్పు ఇవ్వవద్దు. అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవలసిన అవసరం లేకుండానే నీకు పట్టుకొచ్చి ఇచ్చేవాడికి అప్పియ్యి. విత్తు పెట్టి పందిరేయవద్దు. ఇవాళ విత్తనం పెట్టి ఓ వారం పోయాక పందిరేద్దాంలంటే ఈలోగా తీగ పాకేస్తుంటుంది, నువ్వు పళ్ళ మీద తిరుగుతుంటావు, తీగ ఎక్కడానికి సరైన మార్గం దొరకదు, డొంకల్లోకి వెళ్ళిపోతుంది, కాయవలసిన కాయలు రావు. ముందు పందిరేసి విత్తనం పెట్టు, ఎక్కువ ఫలసాయం వస్తుంది. అమ్మకి అన్నం పెట్టవద్దు. నువ్వెప్పుడు అమ్మకి అన్నం పెట్టకు. అమ్మ చేతి అన్నం నువ్వు తిను, నేను అమ్మకి అన్నం పెడుతున్నాను అనుకో. మా అమ్మ చేతి అన్నం నేను ఇంకా తింటున్నానంటే నా అదృష్టమను. 4, దేశంలో క్షామం వస్తే నీ ఇల్లు నువ్వు తవ్వుకో. దేశంలో క్షామం వస్తే ఇల్లు తవ్వుకోవడం ఎందుకో? ఇంకా ఎక్కడా ఎవరికి ఒకరికొకరు పెట్టుకునేటటువంటి రోజు ఉండదు కనుక నీ ఇంటి కింద మీరు పనికి మాలిన వాళ్ళని ఒక పాతు పెట్టాను, అప్పుడు అది బయటికి తీసుకుని బతకండి రా అని మీ నాన్న పాతు పెట్టాడు రా. అబ్బా, మా నాన్న ఇంతటి ప్రేమైకముక్త తెలుసుకోలేకపోయాం, ఎంత మంచి మాటలు చెప్పాడని ఆ 4 కొడుకులు మారిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాటల వెనక పరమార్థం ఎటువంటిదో, అమ్మవారు చేసేటటువంటి పంచతన్మాత్రల యొక్క సమన్వయమునందు, బ్రహ్మాండ పిండాండ సమన్వయమునందు, పంచతన్మాత్రలతో మనం అనుభవించేటటువంటి సుఖములకు అమ్మవారు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటోంది? ఆవిడ కోరుకుంటే అమ్మ కాదు, ఆవిడ ఏమీ కోరుకోదు. ఏమీ కోరుకోకుండా మన అందరం సంతోషంగా ఉండాలని కోరుకున్న అమ్మతనం యొక్క అనురాగమే రాగరంజితమైన ఆ ఎరుపునందు మునిగిపోయిన బ్రహ్మాండాలు. అమ్మయందు ఆ ఎరుపు లేకపోతే, ఆ అమ్మ ప్రేమలో నువ్వు మునగకపోతే ఇవాళ నువ్వు ఉండడం అన్నదే ఉండదు. అదిరా అమ్మవారి ప్రేమ అంటే. కాబట్టి నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల, ఆవిడ ఎరుపులో ఈ బ్రహ్మాండములు మునుగుతున్నాయంటే ఆ అరుణిమ ఆవిడ యొక్క కరుణ. ఇది పట్టుకున్న మహాపురుషులు ఎవరో తెలుసా అండి? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. ఎంత అందంగా చెప్పారో చూడండి మహానుభావుడు. రాళాకేశు కేశేషు ప్రకృత సరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషతుపల శోభాకుచతటే భృశంతన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయితి కరుణా కాచిదరుణా అన్నారు. అరుణ అమ్మా నీ ఎరుపు కరుణ, పరమేశ్వరుడి యొక్క కారుణ్యమే నీ ఎరుపుతనంగా బయటికి వస్తోంది. అమ్మా నువ్వు ఎటువంటి దానివో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అనుభవించిన మహాపురుషుడు. ఆయన అంటారు అరాళా కేశేషు, అమ్మా నీ ఒంటి మొత్తం మీద వంకర టింకరలుగా ఉన్నది ఒక్కటే ఉంది. ఏమిటది? నీ జుట్టు ఒక్కటే, నొక్కు నొక్కుల జుట్టు. అందుకని ఇప్పుడు అది అందమా అంద వికారమా? వంకర టింకరగా ఉండడం ఎవరికైనా తప్పే. అమ్మవారి దగ్గర ఆ వంకర టింకరగా ఉన్నది ఒక్కటే ఉందన్నారు ఆయన. ఏదమ్మా అన్నారు? కేశేషు, నీ జుట్టు. అంటే అమ్మవారు ఏమనాలి? పక్కుని నవ్వాలి, ఎంత గొప్పగా చెప్పావా శంకరా. అరాళా కేశేషు, మిగిలినవన్నీ సరళంగా ఉన్నాయా? ఉన్నాయి. కానీ అమ్మ నన్ను బాగా హత్తుకున్నది ఏమిటో తెలుసా? ప్రకృత సరళ మందహసితే, తెచ్చి పెట్టుకుని ఎప్పుడో ఓసారి 6 నెలలకోసారి మాత్రమే నవ్వే శుద్ధమైన నవ్వు కాదు ప్రకృత సరళ. అసలు నీ నవ్వుగా అలవాటు. అసలు ఎంత పరిశుద్ధంగా ఉంటుందంటే నీ నవ్వు, అమ్మ పిల్లాడిని చూసి పిల్లాడు చేసిన అల్లరి చూసుకుని పిల్లాడి యొక్క విషయాలు చూసుకుని మురిసిపోయినట్టు. నాకు ఒక్కొక్కసారి చూసి సౌందర్యలహరి శ్లోకాలు గుర్తొచ్చి తన్మయుడని అయిపోతుంటాను. ఒక్కొక్కసారి పిచ్చాడు నిలబడినట్టుగా నిలబడిపోతుంటాను ఇలాంటివి జ్ఞాపకానికి వస్తే. అమ్మ ఆశీర్వచనం 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనానికి కొన్ని కోట్ల రెట్లు పైన ఉంటుంది. అంత గొప్ప ఆశీర్వచనం. అమ్మ నిండు మనస్సుతో మాట్లాడినట్టు లోకంలో ఎవ్వరూ మాట్లాడలేరు. అటువంటి మనసు అమ్మ మనస్సు. కనుక అమ్మా నీ ప్రేమ ఇటువంటిదని తెలిసిన తర్వాత మీరు అమ్మవారికి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఏ నామని చెప్పినా ప్రేమతో మీరు తిరిగి ఏమనాలి? అమ్మా అనాలి. అమ్మా అని మీరు అన్నప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినట్టు? లలితా సహస్రం మొదటికి వెళ్ళిపోతున్నట్టు. మీరు చూడండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనో శ్లోకం చెప్తారు. చెప్పి ఇంకో శ్లోకం చెప్తారు, మూఢజహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ అంటూ మళ్ళీ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటుంటారు. శంకరాచార్యుల వారు అలా అనమని రాయలేదు, అలా అనలేదు ఆయన. కానీ అది ఏమైపోయినట్టు ఇది తెలుసుకోగానే వెంటనే మళ్ళీ ఒక్కసారి గోవింద అంటాం. కాబట్టి భజ గోవిందం అంటాం. లలితా సహస్రనామ స్తోత్రమనందున్న గొప్పతనం ఏమిటంటే మీరు ఏ నామాన్ని అనుభవించినా వెంటనే అబ్బా అమ్మ అంటారు. అన్నప్పుడల్లా శ్రీమాత అంటుంటారు. అంటే మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు. ఇలా మీ మనసులో ఎన్ని మాటలు శ్రీమాత అని ప్రేమతో తన్మయత్వంతో మనసులో ఆప్యాయత నిండిపోయి ఆర్ద్రత నిండిపోయి మీ నోటి వెంట వస్తోందో అంతగా ఆవిడ ప్రీతి చెందుతుంది. నా బిడ్డడు దారిలోకి వచ్చాడు. అమ్మ ఎరుపు మీకు అర్థమై ఆ ఎరుపుని మీరు సమన్వయం చేసుకోవడం క్రియాశక్తి పూర్తవడం. ఇప్పుడు మీరు తిరిగారు అమ్మవి. ఇందుకోసం ముందు 4 చేతులు 4 ఆయుధాలు, ముందు ఎరుపు వెనక ఎరుపు కనపడితే తప్ప తల కనపడదు. తల ఎందుకు కనపడదు? తలలోనే అమ్మవారి కన్నులు, అమ్మవారి ముక్కు, అమ్మవారి పెదవులు, అమ్మవారి గడ్డం, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి చెవులు, అమ్మవారి జుట్టు అన్నీ ఉన్నాయి. మంత్ర సంబంధంగా చూస్తే ఒక కూటం. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మవారి తల వంక చూడాలన్నా, అమ్మవారి తల గురించి మాట్లాడాలన్నా, అమ్మవారి తల మీకు దర్శనం అవ్వాలన్నా, ఇవి తెలియనివాడు, ఇవి అననివాడు, ఇవి అనుసంధానం చేసుకోనివాడు, ఈ ఎరుపు అనుభవించనివాడు ఆ తల ఎన్నటికీ చూడలేడు. ఎందుకు చూడలేడు అని మీరు నన్ను అడగచ్చు. అమ్మవారి గుడిలో అమ్మవారి కబరీ బంధము మీకు దర్శనము కాదు. ఏ ఫోటోలోనైనా అంతే. మీ అందరు ఇంతమంది ఉన్నారు, ఎదురుగుండా అమ్మవారు ఉంది. అమ్మవారి కబరీ బంధం మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీద పెట్టుకున్న పువ్వులు మీకు కనపడుతున్నాయా? సువాసినిత్వమునకు ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సిగలో పువ్వులు. సిగలో 5కి తక్కువ కాకుండా పువ్వులు ముడుచుకుంటారు. దీని మీద మీరు ఎప్పుడైనా చూశారో లేదో కానీ పిల్లవగానే ఆడపిల్లతో ముందు ఒక నోము పట్టిస్తారు 365 రోజుల పాటు. ఆ పువ్వు తాంబూలం అంటారు. పువ్వు తాంబూలం దాని పేరు. కానీ ఒక్క పువ్వు తాంబూలంలో పెట్టి వేరొకరికి ఇవ్వకూడదు. వేరొక సువాసిని దగ్గరికి బయలుదేరుతారు. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు మనసులో ధ్యానం చేస్తారు. ఎవరిని చేస్తారంటే పెళ్లి పీటల మీదకి వెళ్ళినప్పుడు ఎవరిని చేశారో తర్వాత వాళ్ళని, గౌరీదేవిని. గౌరీదేవికి నమస్కారం చేసి తాంబూలం పట్టుకుని తాంబూలంలో 5 పువ్వులు పట్టుకుని పెడతారు. వెళ్ళి ఈ 5 పువ్వులు ఇస్తారు. ఈ 5 పువ్వులు సిగలో పెట్టుకుంటారు. ఇలా రోజుకి ఒకరికి ఇస్తూ 365 రోజుల తర్వాత ఉద్యాపన చేస్తారు. చేసినప్పుడు ఒక బంగారు పువ్వు, వెండి పువ్వు చేయించి సువాసినికి భోజనం పెట్టి తాంబూల బహుకరణ చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది అని అడిగారు. ఒక్కటే, ప్రపంచంలో పండితుడికి సత్కారం ఉంటుంది, పురుషుడికి అధికారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఓ 10,000 5,000 సంపాదించడానికి వ్యాపకం చేయడం అనుకుంటారు. అది కాదు ఉద్యోగం అంటే. అలా అయితే వేదం చదువుకుంటూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పురుష లక్షణాలు లేని వాళ్ళు అవుతారు. అది కాదు దాని అర్థం. ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నం చెయ్యడం పురుష లక్షణం.
అన్ని తనంత తాము జరుగుతాయని కూర్చోకూడదు. నీ పురుష ప్రయత్నం ఉండాలి. తను ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చెయ్యడం పురుషుడి యొక్క లక్షణం. సాధించి తెచ్చిన దానితో తృప్తిగా ఇల్లు నడపడం ఆడదాని లక్షణం. ఆడదానికి చాలా గొప్ప సత్కారం ఇది జీవితంలో అని అడిగారు. భర్త యొక్క మెప్పుదలయే. భర్త మెచ్చుకుంటే ఆడదాని జీవితంలో అంతకన్నా సత్కారం లేదు. ప్రతిరోజు భర్త యొక్క సంతోషాన్ని భార్య పొందిందనుకోండి, ఆమె జీవితమునకు గౌరీదేవి సంతోషిస్తుంది. అది మహా గొప్ప జీవితంగా భావన చేయబడుతుంది. అందుకే భర్త యొక్క ప్రీతిని పొందడానికి ఆలంబనంగా మనకేం చెప్తారంటే సనాతన ధర్మంలో, ఆ గౌరీదేవి పరమశివుడి యొక్క హృదయాన్ని ఎలా గెలుచుకోగలిగిందో అలా నువ్వు కూడా భర్త యొక్క మనసుని సత్కర్మాచరణం చేత నీవు ఆయన మనసు గెలుచుకోవాలంటే 365 రోజులు వేరొక సువాసినిలో గౌరీదేవిని చూసి, సువాసిని గౌరీయే కనుక 5 పువ్వులు పెట్టిన తాంబూలం ఇస్తూ ఉండు. నీ జీవితాంతం అంత సంతోషాన్ని పొందుతావు. అందుకే పెళ్ళవగానే ఆడపిల్లతో అత్తవారు ఈ నోము పట్టిస్తారు. సరే, ఇవాళ అసలు అత్తగారికే తెలియదు కాబట్టి కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు తల్లి యొక్క కబరీబంధ దర్శనం చేయాలి. తల్లి యొక్క కబరీబంధ దర్శనం చేయడం అంటే మీకు దేవాలయంలోకి వెళ్లి చేద్దామంటే మీరు మూర్తి వెనక్కి పంపరు. మూర్తి వెనకాలకి వెళ్లి చూడడానికి కుదరదు. మీకు అలా ఏం పంపించరు. కరచరణాదులతో కూడిన మూర్తి దేవాలయంలో వెనక్కి వెళ్లి చూడడానికి ఉండదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏ అర్చకుడైనా వెళ్ళినా అమ్మవారి యొక్క కేశపాశమునకు కబరీబంధం వేసి ఆ కబరీబంధం మీద కిరీటం పెట్టేస్తారు. కిరీటం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి యొక్క కబరీబంధము ఆ కిరీటంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ కబరీబంధంలో ఉన్న పువ్వులు మీకు అసలు కనపడే అవకాశం ఉండదు. కానీ వసిన్యాది దేవతలు అంటున్నారు అమ్మవారి యొక్క కొప్పు ఎలా ఉంటుందో చెప్తున్నారు. నేను ఇవాళ చాలా సంతోషించింది. ఎందుకంటే కారు దిగ్గానే గోపాలకృష్ణ గారితో ప్రసంగం ప్రారంభం చెయ్యగానే వచ్చిన మొదటి శుక్రవారం అండి. నేను ఎందుకు సంతోషించానంటే శుక్రవారం నాడు అమ్మవారి యొక్క కొప్పు గురించి కానీ పువ్వుల గురించి కానీ వింటే 5వ తనం నిలబడుతుంది ఎన్ని జన్మలకి. అంత గొప్పది కబరీబంధ దర్శనం. ఇవాళ ఆ కబరీబంధ నామమే వస్తోంది శుక్రవారం పూట. ఏమి అదృష్టం రా, పుష్యమాసంలో వచ్చింది ఇది అనుకున్నాను. అందులో శుక్రవారం నాడు వచ్చింది, కృష్ణపక్షంలో వచ్చిన మొదటి శుక్రవారం. పైగా మొదటి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క కబరీబంధం వస్తోంది. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అది కూడా అంతే, మధ్యలో ఆపకుండా చెప్పాల్సి ఉంటుంది. చంపక అశోక సంపంగి పూలతో, అశోక పుష్పములతో, పున్నాగ పూలతో, సౌగంధిక చెంగల్వ పూలతో కట్టబడినటువంటి దండలు అమ్మవారి యొక్క కబరీబంధమునకు చుట్టు తిప్పబడి ఉన్నవి. ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్పారో తెలుసా అండి వసిన్యాది దేవతలు? మీరు ఏది కంటితో చూడలేరో అది చూడడానికి ఒక మార్గం ఇచ్చారు వాళ్ళు. ఎందుకు అలా దర్శనం చెయ్యాలి అంటే, అలా చేస్తే ఏమవుతుంది అంటే అమ్మవారి కేశభారమును అనగా జుత్తుముడిని చూస్తే ఉత్తర క్షణంలో మీ క్లేశభారము నశిస్తుంది. మీ క్లేశం పోతుంది. మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం తొలగిపోతుంది. లేదా వచ్చే కష్టం ఏదైనా ఉంటే తొలగుతుంది. అందుకే అమ్మవారి కేశభార దర్శనం అంత గొప్పది. మీకు ఎక్కడా కనపడలేదు, ఏ దేవాలయంలో ఏ ఫోటోలో కనపడదు. ఇప్పుడు ఎలా చూడాలి మీరు? అంతర్నేత్రంతో చూడాలి. అంతర్నేత్రంతో చూడాలంటే ఇలా ఉంటుందని చూసిన వాడు మీకు చెప్తే మీరు అలా ఉంటుందని ఊహ చేస్తారు. ఎలా ఉంటుంది? ఒక సువాసిని యొక్క కొప్పు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సాధారణ అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు ఈ మాటలు. మీరు కొంచెం ఇట్ షుడ్ బి కన్స్ట్రూడ్ ఇన్ రియలిస్టిక్ పర్స్పెక్టివ్. దాన్ని మీరు సరియైన కోణంలో మాత్రమే విచారణ చేయాలి, కానీ లేకి మాటగా మీరు ఆలోచించకూడదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడేం పెద్ద జడ ఏమిటండి, మీరు పట్టు ఇంతంత చామంతి పూలదండ ఇంతకొచ్చారు అనొచ్చు భార్య. కాబట్టి ఇంతంత పువ్వులతో ఉన్న పెద్ద దండ ఆవిడ పెట్టుకోవడానికి అంత పెద్ద కబరీబంధం ఆవిడికి లేకపోవచ్చు. చాలా పెద్ద కబరీబంధం అనుకోండి, అప్పుడు దానికి పెద్ద చామంతి పూలదండ ఇలా తురిమినా పర్వాలేదు, నిలబడుతుంది కొప్పులో. ఇప్పుడు అమ్మవారి యొక్క కొప్పులో ఏమున్నాయని చెప్తున్నారు మీకు వసిన్యాది దేవతలు? 5 పూలతో కలిసి కదండి ఒక మాలైనా పెట్టుకుంటుంది ఆవిడ. చంపక అంటే సంపంగి పూలు. సంపంగి పువ్వు అంటే ఈ రేక్ సంపంగి అంటారు, ఆకుపచ్చగా ఉంటుంది, అది కాదు. సింహాచలం సంపంగి అంటారు, పసుపు ఎరుపులతో కూడిన సంపంగి పువ్వు. అరవిరిసిన పువ్వు ఒక్కటే ఇంత ఉంటుంది. ఇటువంటి పూలతో కట్టిన దండ ఒకటి పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఇంకా దండ మీద దండ పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చాయనుకోండి, బాగుండదు. కొప్పు ఎంత పెద్దదై ఉండాలి? ఇంత పెద్ద పూలతో కూడిన ఒక దండ. ఇప్పుడు దాని మీద అశోక పుష్పాలతో చేయబడిన ఒక దండ, అవి పెద్ద పెద్ద పూలు. పున్నాగ పూలతో చేయబడినటువంటి ఒక దండ. సౌగంధిక చెంగల్వ పూలని పూస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, చాలా గమ్మత్తుగా ఉంటుంది వాటి తత్వం కూడా. నేను చిన్నతనంలో ఏలూరులో మా సొంత ఇంట్లో ఉండే రోజుల్లో చాలా పెద్ద విశాలమైన ప్రాంగణం ఉండేది. మా అమ్మ చెంగల్వ మొక్కలు వేసింది అటు ఇటు. వేస్తే ఎండాకాలం వెళ్ళిపోయి ఇలా వానాకాలం వచ్చి 2 వానలు పడేటప్పటికి బుడగలు వచ్చినట్టు వస్తాయి చెంగల్వ మొగ్గలు. వచ్చి విరిస్తే, ఇక్కడ చెంగల్వ పువ్వు విరిస్తే అక్కడికి వస్తుంది సువాసన.
పావులు కూడా వస్తాయి ఆ వాసన కోసం. అంతంత ఉంటాయి. చెంగల్వపు దండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సంధ్యతాయతలను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్నునే చీరికొల్లుతూ. అబ్బో చాలా వచ్చండి మీకు. కాబట్టి చెంగల్వపు దండ, పెద్ద పెద్ద చెంగల్వ పూలతో చేయబడినటువంటి ఒక దండ అమ్మవారి కొప్పులో అందంగా అమర్చారు. ఇది మీరు ధ్యానమునందు చూడాలి. ఇది బాహ్యం కాదు. నేను చెప్పింది ఆధారం చేసుకుని, నేను చెప్పడం నా బుర్ర నేనేం చెప్పట్లేదు, వసిన్యాది దేవతలు చెప్పారు, వ్యాస భగవానుడు చెప్పాడు. అలా మీరు అమ్మవారి పెద్ద కబరీబంధం, ఆ కబరీబంధం మీద పెట్టినటువంటి పూలు, నల్లటి నొక్కుల జుత్తు, దానికి పెట్టిన సూర్యుడి బింబం, చంద్రబింబం, అమ్మవారి కొప్పు మీద ఉన్న పూలదండలు, నల్లటి కబరీబంధం మీద మొట్టమొదటి పెట్టినటువంటి పసుపచ్చ పూలు, దాని మీద తెల్ల పూలు, దాని మీద పసుపు ఎరుపులతో ఉన్న పూలు, దాని మీద పున్నాగ పూలు, ఇవన్నీ పెట్టినటువంటి ఆ కొప్పు వంక మీరు ఒక్కసారి చూశారనుకోండి, అప్పుడు మీ నోటి వెంట ఏ మాటలు వస్తాయి అని అడిగారు. అంటే జుత్తు పేరు పెట్టి ఏ ఆడదానికి స్తోత్రం ఉండదు. కానీ అమ్మవారిని ఎన్ని పేర్లతో పిలుస్తారండి తెలుసండి? ఒక్క కేశాలని బట్టి. కుంతల నాయకి ఆవిడకో పేరు. కుంతల నాయకి అంటే ఆవిడ జుత్తు అలా ఉంటుంది. ఆవిడ కానీ జుత్తు, అమ్మవారి జుత్తుని జాగ్రత్తగా ఇలా విప్పినప్పుడు, అభిషేకం చేశాక జాగ్రత్తగా అమ్మ దగ్గర ఉండేటటువంటి సైరంధ్రి వచ్చి జాగ్రత్తగా జుత్తంతా ఇలా కింద వరకు ఆ బట్ట పెట్టి, మెత్తటి బట్ట పెట్టి తుడిచి, ఆ కొసలకు అంటుకోకుండా అమ్మ కొంచెం తల ముందు కొంచండి అని ఆ కింద సాంబ్రాణి పొగ పెడితే, ఈ పొగంతా అమ్మవారి యొక్క కురుల మీదకి పెడితే, ఆ కురులకు ఉన్నటువంటి తడంతా వదిలిపెట్టేసిన తర్వాత ఆ జుత్తు ముడి వేయడానికి ఇలా తీస్తే 2 గుర్రాల తోకలా పెద్దది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ జుత్తుని తిప్పి ముడి వేస్తారు. అంత పెద్ద కబరీబంధం ఆవిడ. ఇంత పెద్ద కబరీబంధం కాబట్టి కుంతల నాయకి ఆవిడ పేరు. మీరు అది మనస్సునందు భావన చెయ్యవలసి ఉంటుంది. దాని వలన ఉత్తరక్షణం క్లేశభారం పోతుంది. భ్రమర కుంతలాంబ ఆవిడ పేరు, నీల కుంతలాంబ ఆవిడ పేరు, పుష్ప కుంతలాంబ, అంజన కుంతలాంబ, సుగంధ కుంతలాంబ. ఇన్ని పేర్లు కేవలం ఆవిడ యొక్క జుట్టుని బట్టి వచ్చాయి ఆవిడికి. ఇందులో చాలా చమత్కారం ఏమిటో తెలుసా అండి? ద్రవిడ దేశంలో ఇందులో ఒక్కొక్క పేరుతో ఒక పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఆవిడికి. త్రిచి అంటామే మనం, తిరుచిరాపల్లిలో అమ్మవారికి సుగంధ కుంతలాంబ అన్న పేరుతో అత్యద్భుతమైన దేవాలయం ఉంది. అంతంత పెద్ద పెద్ద దేవాలయాలు, ఏమి అర్చనలు జరుగుతాయో తల్లికి నిజంగా అంత గొప్ప దేవాలయాలు. కనుక ఇప్పుడు ఈ తల్లి యొక్క ఈ కబరీబంధము ఏది ఉందో అది చంపకాశోక పున్నాగతో గంధిక లతత్కచ. ఇక్కడి వరకు వసిన్యాది దేవతలు చెప్తే శంకర భగవత్పాదులు బెంగ పెట్టుకున్నారు. అయ్యో ఈ పాటే చెప్తే పిల్లలకు అర్థం అవుతుందా ఆయన బెంగ. అందుకని ఆయన అన్నారు, ధృణోతుద్ధాంతం స్థలిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్మన్యే బలమధన వాటీ విటపినాం అన్నారు. మహానుభావుడు ఏమి దర్శనం చేశారో, ఏమి శ్లోకాలు పడ్డాయో శంకర భగవత్పాదులకి. శంకరాచార్యుల వారు పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మనం అదృష్టపడిపోవాలండి, నిజంగా సంతోషపడిపోవాలి. మహాపురుషుడు కదండి. ధృణోతుద్వాంతం ఆయన అన్నారు, అమ్మ నల్లటి నీ జుత్తు చూడగానే మా అజ్ఞానపు చీకట్లు దిచ్చిపోయాయి అన్నారు. ఎవరికి? చూసిన శంకరాచార్యుల వారికి కాదుట. ధృణోతుద్వాంతం మాకు ఎందుకు ఏమిటా ధైర్యం? మేము చూడలేదుగా, నీ చెప్తున్నాడుగా ఎలా చూడాలో మీకు కనపడుతుంది కదా ధ్యానంలో. పోతాయంతే మీకు కూడా. కాబట్టి మాకు ఇప్పుడు ఈ శ్లోకం జరిగితే మాకు మీకు కూడా. అయ్యా ఆయన పువ్వులు ఒకటే చెప్పారండి, అమ్మవారి జుత్తు ఎలా ఉంటుంది ఎందుకని? ఏమిటని ఎందుకు అనుమానం? ఏమన్నా పూర్వజ అని లలితా సహస్రంలో ఒక నామం ఉంది కదా. తల్లి ఎప్పుడో సృష్టికి ముందు పుట్టింది కదా, కాబట్టి ఇప్పటికి ఆవిడ జుత్తు తెల్లబడిపోయి ఉంటుందా? ధ్యానం చేయరా అన్నారు అనుకోండి. ముందు ప్రశ్న ఇది, ఏమన్నా ఆవిడ జుత్తు తెల్లగా ఉంటుందా? కాదు, నల్లగా ఉంటుంది. గురువు గారు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించలేదేమో. ఎప్పుడో పుట్టిన ఆవిడ జుత్తు ఇంకా ఎలా ఉంటుందండి? ఆవిడ ఏమైనా వాడుతుందా? అదో అనుమానం. కాదురా, ఏమంటే అమ్మవారి జుత్తు అన్ని పూల దండలు పెట్టుకుంటుంది అన్నారు కదా. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేటప్పటికి మా అమ్మగారి జుత్తు పలవలసగా అయిపోయింది. పలవలసగా అయిపోయి ఉంటుందా, ఒత్తుగా ఉంటుందా? ఇంకో అనుమానం. ఒకవేళ ఎప్పుడు అమ్మవారు అపర్ణగా తపస్సు చేసిందిగా శంకరుడి కోసం, ఇలా తపస్సు చేసినప్పుడు అప్పుడు అమ్మవారి జుత్తు జటలు అవి ఏమైనా కట్టేసి కొంచెం పింజిలుగా ఏమైనా ఉంటుందండి? లేకపోతే అందరూ ఆడవాళ్లు రాసుకున్నట్టు అమ్మవారు కూడా కొంచెం ఏమైనా మంచి మంచి సుగంధ తైలాలు అవి ఏమైనా రాసుకోవడం వల్ల జుత్తు మెరుస్తూ ఏమైనా ఉంటుందా? లేకపోతే మామూలుగా ఉంటుందా? ధ్యానం చేయరా అని ఒక్క మాట అన్నందుకు ఇన్ని అనుమానాలు గురువుగారు అడుగుతారు. ఇవి అడిగితే రేపు పొద్దున ఎవడు ఏ జవాబు చెప్పి ఎలా ధ్యానం చేసేస్తాడో అని శంకరాచార్యుల వారు బెంగెట్టుకుని ఆయనే చెప్పేశారు జవాబు. ధునోతుద్ధాంతం స్థులిత దళితేందీవరవనం. అమ్మవారి జుత్తు ఎలా ఉంటుంది అంటే ఆయన అన్నారు, నల్ల కలువల తండంలా ఉంటుంది అన్నారు. నల్ల కలువలకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా చూశారో లేదో నల్ల కలువ పువ్వు. నల్ల కలువ వంక మీరు ఇలా చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది. నల్లని కలువ కంటికి చలువ. అందులో మీరు మళ్ళీ నల్ల కలువని కొంచెం జాగ్రత్తగా రేకులు ఇలా విప్పారనుకోండి, వాటి మొదళ్లలో దుడ్డు పక్కన చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది.
ఈ తెల్లగా ఉన్న రేకుల దగ్గర మీరు కొంచెం ఇలా వంగి కలువ పువ్వులోకి చూశారనుకోండి, తడి బిందువులు ఉంటాయి. ఇప్పుడు ఇంకొంచెం మీరు వంగారనుకోండి, వంగితే మత్తెక్కించగలిగినటువంటి మంచి పరిమళం వస్తుంటుంది ఆ నల్ల కలువల నుంచి. శంకరులు చాలా దూరదృష్టితో ఈ మాట వేశారు. ఒక్క నల్ల కలువ పువ్వు కాదు అన్నారు. ఎలా ఉంటుంది అమ్మవారి జుట్టు? నల్ల కలువల కండంలా ఉంటుంది అన్నారు. నల్ల కలువల కండం అంటే ఓ పువ్విలా ఉంటే ఓ పువ్విలా, ఓ పువ్విలా ఉంటే ఓ పువ్విలా సమానంగా ఉండవు కదండి. ఓ గుత్తిలా ఉంటే ఓ గుత్తి కిందకి, ఓ గుత్తి పైకి, ఓ గుత్తి కిందకి, ఓ గుత్తి బాగా కిందకి, అలా కదా ఉంటాయి. కానీ మీరు ఓ చివరి నుంచి చూస్తున్నారు అనుకోండి, ఇక్కడి నుంచి ఆ గేటు వరకు మీకు కింద నీళ్లు కనపడలేదు, నల్ల కలువలే కనపడుతున్నాయి. అలా కనపడుతుంటే మీరు ఇక్కడి నుంచి చూశారనుకోండి, అబ్బా ఇలా ఒత్తుగా ఇలా 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 ఎంత బాగుందో అంటారు. అమ్మవారి జుట్టు కూడా అంత నల్లగా అలా ఒత్తుగా నొక్కు నొక్కులుగా ఉంది. ఇప్పుడు ఈ నొక్కు నొక్కులుగా ఉన్నటువంటి అమ్మవారి జుట్టు నల్లగా ఉంది, తెల్లగా ఉండదు. ఎందుకని? తెల్లగా ఉంటే కాలమునకు లొంగినట్టు. ఆవిడ కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగుతుంది. ఆవిడ నిత్యయవ్వన మదశాలిని కన్యాకుమారి కాబట్టి ఆవిడ కాలమునకు లొంగదు. ఆవిడ జుట్టు నలుపే. కాబట్టి ధునోతుర్ధ్వాంతన్న స్థులిత దళితేందీవరవనం ఘన. ఆయన అంటున్నారు అమ్మవారి జుట్టు ఘనశ్యాముడు అంటాం. ఘనశ్యాముడు అంటే నల్లటి మబ్బులు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, మబ్బు మబ్బు పక్క మబ్బు, మబ్బు పక్క మబ్బు, మబ్బు పక్క మబ్బు, అలా ముద్దల కింద ఓ ఆకాశం నిండా ఏవో ముద్దలు వచ్చేసినట్టుంటాయి. అలా అమ్మవారి జుట్టు ఒత్తుగా ఇలా నొక్కు నొక్కులుగా అలా ఉంటుంది. ఘన స్నిగ్ధ. ఆ మాటలలో ఎంత చిత్రమో చూడండి. ఆ జుట్టు కొంతమంది జుట్టు పట్టుకుంటే తాడు పట్టుకున్నట్టు ఉంటుంది. ఇదే నీ జుట్టు ఇలా ఉంది అంటుంటారు ఆ పెద్దవాళ్ళు. అలా ఉంటుంది, పరమకోమలంగా ఉంటుంది. ఇలా ముట్టుకుంటే మెత్తగా పట్టులా ఉంటుంది ఆ జుట్టు. వీడి జుట్టు చూడు పట్టుదారంలో ఎలా ఉందో అంటే ఉత్తుని ముట్టుకుంటారు. ముట్టుకుని వీడి జుట్టు చూడరా, ఏదో మొక్కజొన్న పీచు ఉంటుంది, మొక్కజొన్న పొత్తు కింద ఉన్నటువంటి ఇది ఆ జుట్టు ఎంత మెత్తగా ఉంటుందో అలా లేదు అంటే అది అమ్మవారి జుట్టు ముట్టుకుంటే అంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, అమ్మవారికి కొప్పు మీరు వేస్తే మీరు ముట్టుకోగలుగుతారు. అది ఆ ప్రక్రియ మీరు ధ్యానం చేసుకోవాల్సింది. కాబట్టి ఘన స్నిగ్ధ శిలక్షణం అంటే ముళ్ళు పడిపోయి తిత్తులుగా ఉండి చిక్కు పడిపోయి ఆ మటగా పెద్ద జుట్టు కదా అని ఇలా చేతి మీద వేసుకునేది రెయిన్ కోట్ లాగా దువ్వెనతో ఇలా లాగి మళ్ళీ ఆ జుట్టు ఇలా 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 దువ్వెనలోంచి తీసి ఇలా ఉండకుట్టి వేలుకి ఇలా తిత్తి తీసి ఇలా పక్కన పారేసి గాలికి ఎగురుతుంది ఇంట్లో అని పరమశివుడు అరిస్తే బాల్కనీలోంచి బయట ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకని అంటే తిత్తులు లేవు, ఎక్కడా ముళ్ళు ఉంటాయి, అంత అందంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తుంటావా నువ్వు అని మీరు అనుమానం పడకండి. మీరు ధ్యానం చేస్తే మీకు అలవాటుగా అంతుందంటే పెద్ద విశేషం ఏం కాదది. కాబట్టి ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. నేను ఈ శ్లోకాన్ని అనుభవించడానికి ఒకప్పుడు ఏం చేసేవాడినంటే మీతో ఉన్న రహస్యం చెప్పకపోవడమే. చిన్నతనంలో నా కూతుర్ని 2 కాళ్ళ మధ్యలో నించోబెట్టి ఈ శ్లోకం చదువుకుంటూ దాన్ని జుట్టు దువ్వుతూ కొప్పు వేస్తుండేవాడిని. కొప్పు వేసి పువ్వులు పెట్టేవాడిని. కాబట్టి చికుర నికురంబం తవ శివే. శంకరాచార్యుల వారు పిలిచారంటే ఏదో ఉంటుంది. శివే అంటే మంగళప్రదమైన దానా. లోకంలో తరనారి యొక్క కొప్పు వంక తదేకంగా చూసి జుట్టు చేత వ్యామోహితుడవుతాడు పురుషుడు. పరనారి యొక్క కేశపాశాన్ని చూసి ఎంత పెద్ద జుట్టో ఎంత పెద్ద జడో అన్నాడు అనుకోండి, వాడు పాడైపోతున్నాడని. నీకెందుకు ఆవిడ జడ పొడుగ్గా ఉంటే, నీకెందుకు ఆవిడ కొప్పేసుకుంటే, నీకెందుకు ఆ విషయాలు అసలు అలాంటివి జ్ఞాపకం ఉండనూకూడదు, మనస్సులోకి వెళ్ళనూకూడదు. ఏవి ఉండాలి మనస్సులో అంటే పరనారిని చూసేటప్పటికి ఆవిడ యందు అమ్మవారిని నువ్వు చూడాలి. వాళ్ళ పాదాలు నీకు గుర్తుంటే చాలు. మహా అయితే వాళ్ళ చేతితో వాళ్ళు నీకు ఏరిటి పండుగ పెట్టినప్పుడు ఆ చేతిలో నువ్వు అమ్మవారి చేతిని చూడగలిగితే చాలు. ఇంకేమీ నీకు గుర్తున్నక్కర్లేదు, అనవసరం కూడా. మరి అమ్మవారి జుట్టు వంక చూస్తే శివే మంగళప్రదం, అది అమ్మ జుట్టు. కాబట్టి నీకున్న అజ్ఞానం పోతుంది తప్ప కొత్త అజ్ఞానంలోకి పడిపోవడం కానీ కొత్త మోహంలో పడిపోవడం కానీ ఉండదు. కాబట్టి శంకరుల పిలుపులో రహస్యం చూడండి. ఈ జుట్టు చూసి ఉద్ధరింపబడతావు. ఇంకొక జుట్టునే ఆ దృష్టితో చూస్తే పాడైపోతావు. ఆవిడ జుట్టుకి తిత్తులు లేవు, ఆవిడ జుట్టు పెద్దదిగా ఉంటుంది అంటే నువ్వు పాడైపోయావు గుర్తు. నీకెందుకు అవన్నీ? ఈవిడ జుట్టు గురించి నువ్వు ఎంత బాగా చెప్పగలిగితే నీకంత అజ్ఞానం పోతోందని గుర్తు. కాబట్టి ధునోతుధ్వాంతం స్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. ఏమి పడిపోతాయండి ఆయనకి మాటలు, ఏమి అద్భుతమైన మాటలు పడతాయో. అసలు ఆ శ్లోకంలోనే ఉంటుంది అందమంతా. చికుర నికురంబం తవ శివే. అమ్మా మంగళప్రదురాలా, ఇలా ఊహించగానే నా అజ్ఞానం పోయింది, నా క్లేశములు పోయే, నా ఐదోతనం నిలబడిపోయింది. తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. ఎంత గమ్మత్తైన మాట అంటున్నారో చూడండి శంకరాచార్యుల వారు. జుట్టు ముడివేసేటప్పుడు, జుట్టు దువ్వేటప్పుడు సాధారణంగా వినపడే మాట ఏంటంటే, ఏమిటే ఈ జుట్టు ఏంటే, తలస్నానం చేసి అన్నాళ్ళయింది, ఎంత మట్టో చూడు, ఈ పేలు చూడు, ఈ తిత్తులు చూడు, ఆ జడ వేసుకోవు కదా, ఎప్పుడు కాలేజీ టైంకి ముందు 10 నిమిషాల ముందు బయలుదేరడం, ఇలా 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 అనుకుని వెళ్ళిపోతూ ఉండడం. మీ అమ్మ నీకు జడ ఇదా అని వీధిలో వాళ్ళందరూ నన్ను అనుకుంటారు, ఒక్కనాడు జడేసుకోవు
అని అమ్మ దెబ్బలాడేటట్టు, వీధిలో వాళ్ళు ఎవరైనా జడేస్తే అసహించుకునేటట్టు, అందులో చెమట పట్టిన కంపొచ్చేట్టు ఉంటాయి తలకాయలు. కానీ అమ్మవారి గురించి అంటున్నారు, నువ్వు ధ్యానంలో అమ్మవారి కొప్పు వంక చూస్తే నీకు సువాసనలు తగులుతాయన్నారు. జుట్టుకి సువాసన ఉండే అవకాశం ఉండదు. ఎందుకనంటే జుట్టు మైనమును ఆకర్షించుకుంటూ ఉంటుంది కాబట్టి దుర్గంధ భూయిష్టమయ్యే ఉంటుంది. కొంచెం సువాసన రాదు, మిగిలిన వాసన ఎలా ఉన్నా. కానీ శంకరులు అంటున్నారు, సహజముపలబ్ధం సుమనసో, అమ్మ నీ జుట్టు గొప్ప సువాసనతో ఉంటుంది. ఎటువంటి సువాసనతో ఉంటుంది అంటే, వసంతస్మిన్ మన్యే వలమథన వాటి విటపినాం, దేవేంద్రుడు పెంచుకున్నటువంటి తోటలో ఉన్న కల్పవృక్షములకు పూసినటువంటి పూలు, అబ్బా ఈ పూలు కొప్పులో పెట్టుకుంటే బాగుండని దేవతా స్త్రీలు కూడా అనుకుంటారు వాటి వాసన బట్టి. అవి అనుకుంటాయిట, అమ్మవారు మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు, ఆ కొప్పుకంత మంచి వాసన ఎలా వచ్చిందో మనం చూద్దాం అనుకుంటాయి. కల్పవృక్షములకు పూసిన పూలు నీ కొప్పులోకి రావాలని కోరుకుని నీ కొప్పు యొక్క వాసన చూసి ఎంత గొప్ప వాసన అని అనుకోవాలని పరితపింప చేయగలిగినంత సువాసన కలిగిన కొప్పు. ఇది ఎలాగా ఉంటుంది అన్నారు. నువ్వు ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది అన్నారు. అన్నం తింటే ఆకలి ఎలా పోతుంది అని అడిగాడు ఆయన. తిని చూడు తెలుస్తుంది అన్నాడు. అంతే దానికి పరిష్కారం. దానికి ఉపన్యాసం ఎందుకండి, దానికి పెద్ద ఉపన్యాసం ఎందుకు? అన్నం తింటే ఆకలి ఎలా పోతుందండి అన్నాడు. ఎలా పోతుందో నువ్వు చెప్పాలండి, మీరు తినడం వేస్తారు అన్నారు. అయితే అమ్మవారి నల్లటి చుట్టూ చూస్తే నల్లటి అజ్ఞానం ఎలా పోతుందండి అన్నారు. ధ్యానం చేసి చూడండి అన్నారు. అంతే దానికి పరిష్కారం. మీరు ధ్యానం చేయండి, మీకు పోతుందో లేదో తెలుస్తుంది. అజ్ఞానం పోతుంది అంతే. వెంటనే మీకున్న దుర్గుణాలన్నీ ఎండుటాకులు రాలిపోయినట్టు రాలిపోతాయి. అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది. సరికదా క్లీశభారాన్ని చూడగానే క్లీశభారం పోతుంది, ఐదోతనం నిలబడుతుంది. అమ్మవారి కొప్పులో ఉన్న పువ్వుల వంక చూసేటప్పటికి ఆ స్థితి వస్తుంది. ధ్యానమునందు ఆ సువాసన ముక్కు నాసాపటములకు తగలగానే అంతే వాడి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం విచ్చిపోతుంది. అందుకే శంకరులు ప్రారంభం చేస్తూ ఆ మాట అన్నారు, ఏమీ అనుమానం లేదు. ధునోతుద్వాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవసిదే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమథన వాటి విటపినాం. ఇప్పుడు ఆ తల్లి యొక్క కేశపాశములు అంత సుగంధభరితములై ఉంటాయి. దీని మీదే ఒక చమత్కారమైనటువంటి విషయం ఒకటి జరిగింది. నేను ఎప్పుడో ఈ వేదిక నుంచే చెప్పానేమో నాకు జ్ఞాపకం. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు. అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు. బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది. ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికేవి ఉంటాయో పట్టుకెడతారు, బరువు అయినవి వదిలిపెట్టేస్తారు. మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి. ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదెల్ని తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారో తెలుసా అండి? తమ కడుపు నిండడానికే మార్గం లేదు, ఇంకా వాటిని ఏం మేపుతారు. నేను ఒక్కొక్క సందర్భం చూసి ఆశ్చర్యపోయానండి. నేను నిజవోల్లో ఉద్యోగం చేసే రోజుల్లో రోజు ప్యాసింజర్లో వెళ్తుండేవాడిని. నేను పుష్కరాలు వచ్చే ఆ టైంలో పుష్కరాల్లో వెళుతున్నాను, ప్యాసింజర్లో వెళ్తుంటే నేను ఎక్కిన బోగిలో వాళ్ళు గోదావరి నదిని రైలు దాటుతున్నప్పుడు కిటికీ దగ్గరికి తలుపుల దగ్గరికి వచ్చి అబ్బా ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో ఎన్ని నీళ్ళో అని వాళ్ళు ఎంత విచిత్రంగానో చూసి అబ్బా ఎన్ని నీళ్ళో అని పొంగిపోతున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఎన్ని నీళ్ళో గోదావరిలో నీళ్లు ఉండవా అని, అందులో పుష్కరాలు కదా అని నేను అందులో ఒక ఆయన అడిగాను, పెద్ద ఆయన ఎన్ని నీళ్ళు ఏంటంటే గోదావరిలో నీళ్లు ఉండవా అని. అంటే ఆయన అన్నాడు, కాదు బాబు, మేము ఎక్కడో ఆదిలాబాద్ అవతల రాయలసీమలో ఉండేటటువంటి ఒక ఊరు నుంచి వచ్చాం. మేము దిగుడు బావులు ఉంటాయి మా ఊళ్ళలో. ఆ దిగుడు బావి లోపలికి దిగిన తర్వాత కచ్చిక చీకటి అక్కడ కూర్చుని శలవలా ఉంటుంది, ఊరుతూ ఉంటుంది నీరు. ఆ ఊరిన నీటిని మేము ఏం చేస్తామంటే చిన్న దోణితో తీసి పోసుకుని ఒక బిందె నిండాలంటే 2-3 గంటలు పడుతుంది. ఆ నీరు ఇంటికి తెచ్చుకుని అందులో ఇంటికి గింజలు వేసుకుంటాం. అలా చేసినా మేము అటువంటి నీరు తాగినందుకు మాకు నారి కురుపులని పుడుతుంటాయి. కురుపు పుడుతుంది, పుట్టి అందులోంచి దారపోగులా పైకి వస్తుంది. రాత్రులు వస్తుంది ఆ దారం. వచ్చినప్పుడు ఎంత పోటో చెప్పలేను, నిద్ర ఉండదు. నేనేం చేస్తానంటే దారం కదులుతూ ఉంటుంది, అది తట్టుకోలేక ఒక పుల్లకి చుడతాను. దాన్ని చుట్టి బలవంతంగా లాగేస్తే తెగిపోతుంది. పగటి పూట కొంచెం ఉపశాంతి ఉంటుంది. మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ నులిపురుగులాగా మళ్ళీ దారం రావడం మొదలవుతుంది. నారి కురుపు అంటారు దాన్ని. మళ్ళీ పుల్లకి చుట్టూ లాగుతాం. అది మాకు ఎందుకు వస్తుందంటే అటువంటి నీళ్లు తాగి మా జన్మాంతరంలో మేము వెలుతురులో ఎప్పుడూ పెద్ద నీటికయ్యే చూసి ఎరగం. పుష్కరాలంటే వచ్చాం, ఇంత నీరు చూస్తే మా మనసు ఆనందంతో తాండవించింది అన్నాడు ఆ పెద్ద ఆయన. నేను నిజంగా చూసి అనుకున్నాను, అబ్బా నేను ఎంత అదృష్టవంతున్నో, ఇంత గొప్ప నీరు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. వాళ్ళు నీరు చూడలేరు, చీకట్లో దిగి 2 గంటలు తోడుకుంటున్నారా, నారి పురుపులతో బాధపడుతున్నారా, స్వచ్ఛమైన గోదావరి నీరు తాగి బతుకుతున్నావా, ఏమి భాగ్యవంతునిరా నేను అనుకున్నాను నిజంగా. అందుకే
మంత్రపుష్పం అంటే నీటిని అంత స్తోత్రం చేసి ఉంటుంది అనిపించింది నాకు. కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదెల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు, కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ. ఈ శివాలయంలో అర్చకుడు అన్నారు, నువ్వు కూడా వచ్చేసేయి మాతో అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారన్నాడు. ఇది భక్తి అంటే. అందరూ వదిలిపెట్టేశారు ఊరు, ఈయన వదిలిపెట్టేయచ్చు, కానీ ఈయన బతకడం కాదు, ఆ గుళ్ళో శివుడు బతకాలి. అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు, వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలన్నాడు. ఆయన అలా అనలేదు, వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు. ఇదే భక్తి అంటే అని ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా ఎవరు లేడు, మాట్లాడడానికి కూడా ఎవరు ఉండడం. ఎవరున్నారు? శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు. ఆయనకే చెప్తున్నాడు, అందరూ వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడే ఉన్నాను, నీకోసమే ఉన్నాను. నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు, ఇంత ముద్దెడదామని ఉన్నాను, నాకు దొరికితే నీకు సగం పెడతాను, నాకు దొరకడం మానేసింది అనుకో, ఇద్దరం వస్తున్నాం అని చెప్పాడు. శివుడి మనసు కదిలిపోయింది. భక్తి ఇదండి భక్తి అంటే. నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా, భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట. ఓ స్తోత్రాలు చదివేయడమును ఇలా 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 యాక్షన్ 500 భక్తి అనరు. మనసు విప్పి భగవంతునితో ఉన్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట, దానికి భక్తి అని పేరు. నిరంతరానుసంధానము ఈశ్వరుడితో. అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె. ఆయన అన్నాడు, ఒరే నువ్వు అక్కడికి నా కోసం ఉండిపోయావు, పొలంలో పనిచేయి, నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను. నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను. ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు. నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు, నాకు నైవేద్యం పెట్టు అన్నాడు. అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు. సింధుర రాజగమనాధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు. అందులో ఉంది, పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది. సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు. సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకి ఒక ఆయన ఉండేవాడు, నక్కీరుడు అని ఆయన పేరు. ఆ నక్కీరుడు అక్కడ కూర్చుని ఉండగా ఈయన వెళ్లి ఆ పద్యం చదివాడు. చదివితే ప్రభువు సంతోషించబోయాడు. నక్కీరుడు లేచి అన్నాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు, నీవి పగిదిని రచయింపవచ్చునే అన్న విప్రుడు తెల్లబోయి, నాక పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చేదాని ఏ ఒప్పును తప్పునేనరుగా ఉత్తములారయటంసు క్రమరం. కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటి ప్రణీతం ఇది. ఆయన అన్నాడు, అయ్యయ్యో తప్పిది చెప్పరాదు, ఇలా చెప్పచ్చా తప్పు, ఎలా చెప్తున్నావు? కవితా సమయంబున నొప్పు కాదు. ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది, ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి. అసహజమైన విషయం రాడు, వెంట్రుకలు సువాసన ఉండడం ఏంటంటే ఎలా రాసుకొచ్చావు? కవితా సమయంబున నొప్పు కాదు, నీ ప్రతిదిని రచయింపవచ్చునే, నువ్వు ఇలా రచనలు చెయ్యచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి. పాపం ఆయన శివాలయంలో అర్చకుడు, పాపం కవిత్వం రాదు. నత్తీరుడు అంతటి వాడు లేచి గద్దించేటప్పటికి హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు, ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చే కాని ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయటంసు క్రమరం. ఓ ఉత్తములారా, నేనేమీ రచించలేదు, నాకు తెలియదు. అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా, లేకపోతే లేదయా శివయా అన్నాను. అంటే నాకు రాసిచ్చాడు. నేను ఈ రాజు మీద రాశానయా వెళ్ళన్నాడు, డబ్బు ఇస్తాడన్నాడు, వచ్చాను చదివాను, నేను రాయలేదు, ఈ తప్పు నాకు తెలియదు, నన్ను మన్నించండి, క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. పో తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? వెళ్ళిపోలేదు. అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుళ్ళో ఉన్నాను, నాకు దొరికితే నీకు పెడతానన్నాను. ఫోన్లే మర్యాద చేయకపోతే పీడాపోయేది, అవమానం చేయించాడు, ఇదాడి పద్యం రాసించి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు. మళ్ళీ ఊరి వెళ్ళాడు. వెళ్ళి చాలా మనసులో కోపం. అమ్మ దెబ్బలాడుతూ సున్నిపిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లాడు బిక్క మొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం. వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు. అమ్మ ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో 7 మార్కులు, రెండో యూనిట్ టెస్ట్ లో 8 మార్కులు. అందులో నాకు గట్టిగా ఒత్తచ్చు కదా, ఒత్తేస్తూ చెయ్యి పట్టుకుని పైన కింద ఒత్తేస్తూ నిలబడు అని, మీ నాన్నకి పట్టరు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే పొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు. అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయిచ అరుణాయిచ నమశంగాయిచ పశుపతయేచ గొప్ప పద్యం రాశావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని, నువ్వు పెట్టపోయినా నేను పెట్టాలిగా ఇంకా, నేను ఓం ప్రాణాయి స్వాహ, ఓం అపానాయి స్వాహ, ఓం యానాయి స్వాహ అంటుంటే ఆయన లేచి అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం, ఏమైంది అక్కడ అన్నాడు. ఏమి తెలియని వాళ్ళు అడక్కు, సర్వజ్ఞుడికి నీకు తెలియని ఏం లేదు, ఎంత గొప్ప పద్యం రాశావు, మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన. నత్తీరుడు నిలదీశాడు, ఏమిటి కవిత్వం అని అడిగాడు. కవితా సమయంబున నొప్పు కాదు, నువ్వు ప్రతిదిని రచయింపవచ్చునే అని అడిగాడు. సిగ్గు చేటై తిరిగి వచ్చాను.
అనేటప్పటికి శివుడు అని వాడేవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం సమస్త విద్యలకు అధినాథుని నేను ఇంతపాటి దేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు నక్కీరుడు. నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు. ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు, రాజుగారి సభలోకి వెళ్ళేటప్పటికి అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు, లేచి నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు, చాలా కోపంతో ఉన్నాడు. ఈ రాజుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి ఈ నక్కీరుండూరక తప్పు పట్టెనట. ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన? శివుడు నిలదీశాడు. ఎరా నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను. ఈ నక్కీరుండు మాత్సర్యంబు పాటించి ఊరక తప్పు పట్టెనట. అవతలవాడు పద్యం రాయడం ఏమిటి, నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నక్కీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో. ఏది పద్యంలో తప్పెక్కడిది చెప్పమనండి? లక్షణమో, ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా? అలంకారమో, అలంకారం తప్ప. పదబంధమో, పదములు బంధం వేయడం తప్పొచ్చిందా? రసమో, రసభంగం అయిందా? చక్కని చెప్పుడా తప్పనం? ఏది తప్పు చెప్పు. రాజు తెల్లబోయి ఈ కూడా చెప్పాడు, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈయనెవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఈయనెవరో వచ్చాడు, ఓహో కవిత్వం రాసిన వాడు ఈయనేమో. శివుడు అన్నాడే మరి ఈయనేమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు. ఈలోగా నక్కీరుడు గభాలను లేచాడు, తన పేరు కదా ఎత్తాడు. అందుకని నక్కీరుడు లేచన్నాడు, అగజకునైనం తగు ఇలా మగువులకు తగదు మాను మాత్సర్యమింకం గగన ప్రసూనవాదము జగతిని ప్రత్యక్షమునకు సరియన తగునే. ఏమిటి ఆయన మాట్లాడేది? కవిత్వం రాసావా? పద్యం రాసి పంపించావా? అగజకునైనం తగు, కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు. కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకలకు సువాసన ఉందేమో. ఇలా మగువులకు తగదు, భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు. గగన ప్రసూనవాదము, ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడైనా నమ్ముతాడు? కనబడుతుంది ఎవరికైనా? ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు, మేమెవరం చూడలేదు వాసన. నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటాం? ఇది ప్రత్యక్షమునకు సరియన తగునే, మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తామా? అంగీకరించాం. ఏమిటి తప్ప అని 10 మాటలు అడుగుతాయంటే అందుడి తప్పే అనేటప్పటికీ శంకరుడు అన్నాడు, పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధం ఉందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు? ఒక్క శంకరుడు. నేను చూస్తాను కాబట్టి ఆ కేశపాశం యొక్క వాసన, కాబట్టి నేనే రాసింది, నేను చూసిన వాడిని. నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పినా నువ్వు నమ్మవా? నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్క నక్కీరుడికి కనపడేటట్టుగా నీలగ్రీవుండు నిటల నేత్రము చూపాను. నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు, హాలాహలాన్ని భక్షించినవాడు, అంత ఓర్పున్నవాడు, లోకములను రక్షించగలిగిన వాడు. వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఆమె నా భార్య, నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది. నేను చెప్తున్నానని చెప్పడం కోసమని 3వ కన్ను చూపించాడు. చూపిస్తే అహంకారం అండి నక్కీరుడికి. తను నమ్మింది, తనకొచ్చిన 4 పద్యాలు గొప్ప అనుకున్నాడు. పరమశివుడంతటి వాడు 3వ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కవివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్తంకం. ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు. ఆయన అన్నాడు, తల చుట్టువాల కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే, వలదిచ్చట నీ మాయా విలసనములు పనికిరావు విడువమటన్న. 3వ కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే. అహంకారం చూడండి ఎలా ఉంటుందో. అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా? మహానుభావుడు చెప్తున్నాడు, ఏమో నా తల్లి కేశపాశమునకు సుగంధం ఉండి ఉండవచ్చు. ఆ అనుభవము, నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృప చెయ్యని పాదాల మీద పడాలి. తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు. నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నీ పద్యం తప్పే అన్నాడు. వెంటనే శంకరుడు అన్నాడు, నీవు కుష్ఠవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదువుగాక. ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్ఠవ్యాధి బయలుదేరింది. ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యయ్యో తండ్రి, వచ్చిన 4 ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను. ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయి ఉంటుంది. నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. శివుడు అన్నాడు, నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంతర్థానం అయ్యాడు. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధితో బయలుదేరాడు. ఎంత వర్ణించాడో దుర్జటి. ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహాత్యం చెప్తాను అప్పుడు ఇంద్రుడు. అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక కుష్ఠవ్యాధి పెరిగి వేళ్లు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యారు చోట చెట్టు కింద. ఓరి పిచ్చాడా, మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు. కైలాసం అంటే కుష్ఠవ్యాధితో అక్కడ కడతావా? దక్షిణ కైలాసం కాళహస్తి శిఖరం చూడమన్నారు రామ నాన్నగారని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు. వెంటనే కుష్ఠవ్యాధి పోయింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళగంగలో సరోవరంలో స్నానం చేసి
శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశారు. కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమునందు అనుభవించారు. ఇక్కడ నేను మీకు ఇవాళ ఒక విషయాన్ని ప్రస్తావన చేయాలి అని అనుకుంటున్నాను. శుక్రవారం కాబట్టి ఇవాళ కాకతాళీయంగా ఈ నామం వచ్చింది కాబట్టి మనకి అమ్మవారిని ఒక బిరుదు నామంతో పిలుస్తాం. లలితా పరా భట్టారిక అంటాం. భట్టారక అంటే పూజనీయుడు అని అర్థం. భట్టారిక అంటే స్త్రీలింగంతో పూజింపదగినది, పూజనీయమైనది అని అర్థం. నారుద్రో రుద్రమచ్చయేత్ అన్నట్టుగా అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వారు చాలా మంది అమ్మవారి పేరు పొందేశారు. అంటే వాళ్ళు అమ్మవారిని ఎదురుగుండా ఈ మాంసనేత్రంతో చూశారు. అమ్మవారిని చూస్తూ అమ్మవారిచ్చిన శక్తితో రచనలు చేశారు. అటువంటి వారు ముగ్గురున్నారు. దేవతలలో ఒకరున్నారు అమ్మవారి పరమభక్తుడు. ఎవరో తెలుసా అండి? పరమశివుడు. అందుకే శంకరుడికి ఒక పేరుంది, ఆయన శివభట్టారక, అమ్మవారి భక్తుడు కాబట్టి. రెండవ వారు ఒక ఆయనైతే రెండవ వారు మనుష్య జాతికి చెందినవాడు కాళిదాసు గారు. ఉజ్జయిని మహానగరంలో అమ్మవారి మహాకాళి అనుగ్రహంతో గొప్ప శ్యామలా దండకాన్ని ఇచ్చారు. ఆయనని శృంగార భట్టారక అని పిలుస్తారు. అమ్మవారి పేరు కలిపి భట్టారక అని కలుగుతూ. మూడవ వారు దుర్వాసో మహర్షి. ఆయనకి కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు దర్శనమిచ్చింది. ఇవాల్టి రోజుకి కూడా కంచి క్షేత్రంలో అమ్మవారి యొక్క పూజా విధానం అంతా దుర్వాసో మహర్షి రచించినటువంటి విధానమే. అమ్మవారు దుర్వాసో మహర్షికి ఎలా చెయ్యమని చెప్పిందో ఆ విధానంతోనే పూజలు చేస్తారు. ఆ దుర్వాసో మహర్షికి అమ్మవారు దర్శనమిచ్చింది. దర్శనమిస్తే ఆయన పొంగిపోయి రచన చేశారు. 200 శ్లోకాలు అమ్మవారిని చూస్తూ చెప్పారు ఆయన. దాన్ని అమ్మవారిని ఆర్య అని పిలుస్తూ చెప్పారు. ఆర్య అని ఛందస్సు ఒకటి ఉంది, అందులో చెప్పారు. ఆర్య తెలుగులో అయ్యా అంటుంటాం. పూర్వం ఉత్తరాలు రాస్తే పెద్దలకి విజ్ఞాపన రాస్తే ఆర్య అని రాసేవారు. ఆ ఆర్య దిశతి అంటారు దాన్ని. దుర్వాసో మహర్షి అమ్మవారిని చూస్తూ చెప్పారు. మూకశంకరులు అమ్మవారిని చూస్తూ 500 శ్లోకాలు చెప్పారు. అది మూక పంచశతి. అందుకే ఇప్పటికీ లోకంలో నాంది ఏంటంటే దుర్వాసో మహర్షి చెప్పినటువంటి 200 శ్లోకాలలోంచి ఒక శ్లోకం చెప్పిన, మూక పంచశతిలోంచి శ్లోకం చెప్పిన, వసిన్యాది దేవతలు చెప్పిన లలితలోంచి నామం చెప్పిన, సౌందర్యలహరి శంకర భగవత్పాదులు చెప్పింది చెప్పిన, ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో వచ్చిందే కనుక అమ్మవారి అనుగ్రహంతోనే పలకబడుతుంది. అమ్మవారి అనుగ్రహం లేకపోతే పలకబడదు. ఆర్య దిశతి 200 శ్లోకాలతో క్రోధభట్టారకుడని పేరు కలిగినటువంటి కోపధారి అయిన దుర్వాసో మహర్షి అమ్మవారిని చూస్తూ స్తోత్రం చేశారు. అందులో అమ్మవారి కేశపాశం గురించి దుర్వాసో మహర్షి అద్భుతమైనటువంటి శ్లోకాలు కొన్నిటిని రచన చేశారు. మన శుక్రవారం కనుక మీరు ఒక్క 2 శ్లోకాలని అవధరించండి. ఎంత అనుభవించాడో మహానుభావుడు. అమ్మవారి దర్శనం చేస్తూ చెప్పిన శ్లోకాలుండవి. అందులో అంటారు, కాల కుటిలాల కావళి కందల విజితాళి విధృత మణివాళి మిళతు హృది పులిన జగనం బహుళిత గల గరళ కేళి కించనమహోహో అంటారు. అంటేట అంటే మిగిలినటువంటి శ్లోక భాగాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ శ్లోకం అంతా చెప్పడం అంటే సమయం సరిపోదు. అమ్మవారి యొక్క ముంగురులు మాత్రం కదులుతుంటాయి గాలికి. ఆ గాలికి ఇలా ఇలా కదులుతున్నటువంటి ముంగురులు మిగిలిన కేశపాశం దువ్వి ఉంటుంది కాబట్టి స్థిరంగా ఉంటుంది. ఒక్క ముఖం మీద పడిన ముంగురులు కదులుతుంటాయి. ఈ కదులుతున్న ముంగురులు ఎలా ఉంటాయంటేట నల్ల తుమ్మెదల్ని యుద్ధానికి పిలుస్తున్నట్టు ఉంటాయి. మిమ్మల్ని నల్ల తుమ్మెదలు గండు తుమ్మెదలు చాలా అందంగా ఉంటాయి అంటారు కదా. కదులుతున్న నల్ల తుమ్మెదది అందమో, నా ముఖం అనేటటువంటి పద్మం మీద వాలుతున్న నా ముంగురులు అనేటటువంటి నల్ల తుమ్మెదల అందమో రండి చూద్దామని చూస్తే అమ్మవారి యొక్క ముంగురుల కదలిక ముందు నల్ల తుమ్మెదల కదలికలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. అందుకని నల్ల తుమ్మెదల యొక్క కదలికలను గెలిచినటువంటి కదలికలు కలిగినటువంటి అలకలున్న అమ్మ అన్నారు దుర్వాసో మహర్షి. అంటే ఆవిడ ముందు నిలబడి ఆవిడ్ని స్తోత్రం చేస్తున్నప్పుడు ఆవిడ ముంగురుల యొక్క కదలికలను చూస్తుంటే ఆ కదులుతున్నటువంటి అమ్మవారి ముంగురులు ఎలా ఉంటాయో శబ్దములు అలా పడ్డాయి దుర్వాసో మహర్షికి. అందుకే ఆ మాటలు చూడండి. నల్లటి జుత్తు, దాంతోనే మొదలు పెడతారు ఆయన కూడా. నలుపు ఎప్పుడు బాగా తెలుస్తుందంటే వెనక తెలుపు కానీ ఎరుపు కానీ ఉంటే బాగా తెలుస్తుంది. బ్యాక్డ్రాప్ బట్టి తెలుస్తుంది. నీలం మీద నలుపు ఉందనుకోండి అంత బాగా తెలియదు. ఎరుపు మీద నలుపో తెలుపు మీద నలుపో బాగా కనపడుతుంది. అమ్మవారు ఎరుపు, దాని మీద నలుపు, దగ్గరగా నిలబడి చూస్తున్నారు, కదులుతున్న ముంగురులు కనపడుతున్నాయి. అందుకని నల్లని జుత్తుని అంటున్నారు. కాల కుటిలాల కావళి కందళ విజితాళి విధృత మణివాళి మిళత హృది పులిన జగనం బహుళిత గల గరళ కేళి కించనమహోహో. నల్ల తుమ్మిదల్ని గెలిచినటువంటి కదలికలున్న ముంగురులు ఉన్నదానా. బింబ నికురంబ డంబర విడంబ కచ్ఛాయ మంబర వలగ్నం కంబుగల మంబుద కచం బింబోకం కమపి చుంబతమనోమే. అమ్మా, నీ యొక్క జుత్తు ఒత్తుగా ఇలా 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 నొక్కులు నొక్కులుగా ఉంటే దగ్గరగా నిలబడి నీ యొక్క కేశపాశములను అంటే ఆ జుత్తుని చూస్తే, అంటే తల్లి కిరీటం పక్కన పెట్టి తన యొక్క శిరస్సుని దర్శనమిస్తే దుర్వాసో మహర్షికి అసాధారణమైన దర్శనం. అటువంటి దర్శనాన్ని పొందుతున్నప్పుడు నీ జుట్టు ఎలా ఉందో తెలుసా? నొక్కు నొక్కులుగా ఒత్తు ఒత్తుగా మబ్బులు వచ్చి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో అమ్మా నీ కేశపాశము అంత ఒత్తుగా ఉంటుంది అని
దుర్వాస మహర్షి అమ్మవారి యొక్క శిరస్సుని ఆవిడ కేశపాశాన్ని చూసి వర్ణించి ఆర్యా దిశతిలో పొంగిపోయారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సందర్భం నేను చెప్పవలసి ఉంటుంది. పేరాల భరతశర్మ గారని ఒక మహానుభావుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి సన్నిధానం దగ్గరికి వెళ్లి ఆ పక్కనే ఉన్నటువంటి ఊళ్ళో కొడుకు దగ్గర శరీరం వదిలిపెట్టారు. ఆయన ఒక రాత్రి వేళ పడుకుంటే అమ్మవారు కళ్ళలో దర్శనం ఇచ్చింది. ఎలా దర్శనం ఇచ్చిందో తెలుసా అండి? ఆశ్చర్యకరమైన దర్శనం ఇచ్చింది. పార్వతీ పరమేశ్వరులు ఇంటి సభలో కూర్చుని ఉన్నారు. తెల్లటి శంకరుడు, ఎర్రటి అమ్మవారు, లలితగా ఊహించండి, ఎర్రటి అమ్మవారు కూర్చుంది. శంకరుడు అమ్మవారి వంక చూసి అంటున్నాడు. కాసేపు చూసింది అమ్మవారు. పిల్లలందరూ సభలో ఉన్నారు. ఎంతమంది ఉన్నా పిల్లలే కదండి మరి. ఇంతమంది పిల్లలేమో సభలో ఉన్నారు. అమ్మవారేమో పిల్లల వంక చూస్తారు. ఈయనకి చూడాలి, పిల్లల వంక చూడాలి. ఈయన పిల్లల వంక చూడడం మానేసి అమ్మవారి వంక చూస్తున్నాడు. కొంచెం చూస్తే గొడవలేదు. చూసిన వాడు అంటున్నాడు. ఆవిడ చూసేది ఏమిటో పిచ్చి చేస్తాడు అంటే ఆయన ఓ మాట అన్నాడు. లలిత, నీ ముంగురులు ఎర్రటి నీ యొక్క పాలమనబడేటటువంటి కాగితంలా ఉన్నటువంటి దాని మీద పడితే ఒకటి ఇలా పడితే లా, ఒకటి ఇలా పడితే లి, ఒకటి ఇలా పడితే త, లలిత లలిత అన్నట్టున్నాయి. నేను నా పెదవులతో చదువుతున్నాను లలిత లలిత లలిత. ఒకవేళ అలా చదవడం నా పెదవులు చేసిన తప్పైతే నీ పెదవులతో శిక్షించు అన్నాడు. అమ్మవారి చెవులో చక్కగా చెప్పిన ఈ మాటలు విని కాముణ్ణి గెలిచిన వాడు నా ముంగురులు చూస్తే ఎలా మాట్లాడుతున్నాడో అని ఆవిడ చిన్న నవ్వు నవ్వింది. ఈ నవ్వు మమ్ము రక్షించుగాక. శర్మగారికి కళలో కనపడి అమ్మవారు ఇలా దర్శనమిచ్చి ఇది పద్యరచన చెయ్యి. ఆయనకి తెలివి వచ్చి లేచి ఒక సభలో చెప్పారండి శర్మగారికి. ఆయన అన్నారు, అమ్మ నేను రాయలేనన్నారు. ఇది రాస్తే చాలా విచిత్రంగా ఉంటుందేమో, ఎలా రాశాడు పేరాల భరతశర్మ ఇది అంటుందేమో లోకం, నేను రాయలేనమ్మా అన్నారు. మర్నాడు పడుతున్నారు, మళ్ళీ ఇదే కళ వచ్చింది. ఎందుకు భయపడుతున్నావు శర్మ, నువ్వు రచన చెయ్యండి అమ్మవారు. అప్పుడు పేరాల శర్మగారి యొక్క కలం కదిలింది. అలవోకగా రాత్రి లేచి కాగితం మీద కలంతో రాసేశారు. పాలశశాంక లేఖపై వ్రాలిన ముంగురు లక్షరాకృతింగాల ఉమాముఖాబ్జముంగని చంద్రకళాధరుండు కాంత లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము శిక్షాలసమన్న నవ్వుకుని శాంకరి మాకు ప్రసన్నమయ్యడు. పరమశివుడి వంక చూసి, పరమశివుడు ఆవిడ వంక చూసి లలిత 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 అని చదువుతున్నాను నీ ముంగురుల్ని, తప్ప లలిత లలిత అన్నావు. ఒకవేళ తప్పని నువ్వు అనుకుంటే అలా అంటున్న నా పెదవుల్ని నీ పెదవులతో శిక్షించు అంటే, ఈయన మాట ఆవిడకు ఒక్కడికే వినపడితే ఆవిడ ఆయనకి ఏ జవాబు చెప్పలేక తన పట్ల అంత ప్రీతి పొందిన శంకరుడి యొక్క గొడుసుతనానికి నవ్విన చిన్న నవ్వు ఉందే, ఆ నవ్వు ఆ శాంకరి మాకు ప్రసన్నమయ్యడు, ఆ తల్లి మమ్ము రక్షించుగాక అని పద్యరచన చేశారు శర్మగారు. ఆశ్చర్యం ఏంటి, అమ్మవారు అనుగ్రహించిందండి, అందరినో తన కేశపాశంతో అనుగ్రహించింది. అమ్మవారి జుట్టు కనపడి ధన్యులైపోయారు అందరూ. పేరాల భరతశర్మ గారే ఒకనాడు దర్శనం పొంది ఒక పద్యరచన చేశారు. పాలమునందు ప్రాంతముల వ్రాలిన ముంగూరలంతలంచు కింగేలి రుచుల్భవుండుకని కేవల సాత్వికమూర్తివి కావులన రజోగుణము నొప్పి తమస్సున ముంగుదవన్న నీ చాలున బోవుదంచునకు శాంభవి మాకు ప్రసన్నమయ్యడు. అమ్మవారు ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న అమ్మవారి జుట్టు నల్లగా ఉంది. ముంగురులు ఇలా 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 పడుతున్నాయి. నిండు సభలో కూర్చున్నారు. పక్కన శివుడు కూర్చున్నాడు. కూర్చుంటే అమ్మవారు ఈ పడుతున్న జుట్టుని ఇలా ఇలా అందంగా చక్కగా చాలా మార్ధవంగా ఇలా చిటికిన వేలు పెట్టి ఇలా ఇలా అంటుంటే శివుడు ఇలా ఇలా చూస్తున్నాడు. ఏమిటా చూపు అంటే ఆయన అన్నాడు, నువ్వు చాలా సాత్వికమూర్తి అనుకున్నాను సుమా, ఈలో 3 గుణాలు కనపడ్డాయన్నాడు. ఏమిటి కనపడ్డాయని ఆవిడ? ఎర్రటి నీ రంగు రజోగుణం, తెల్లటి నీ గోరు సత్వగుణం, నల్లటి నీ ముంగురులు తమోగుణం, 3 గుణాలలో మునక వేసిన దానిలా కనపడుతున్నావు శుద్ధ సత్వమూర్తివైనా. ఇంత శుద్ధ సత్వమూర్తికి ముంగురులు పైకి తోసుకుంటున్నప్పుడు 3 రంగులు కనపడి 3 గుణాలున్న దానిలా కనపడుతోంది అని తెల్లబోయి చూస్తున్నాను లలిత అన్నట్టు. అయ్య బాబోయ్, మీ విద్యలన్నీ నా మీద కవిత్వం చెప్తున్నారా అని చిరునవ్వు నవ్విన అమ్మవారి నవ్వు మమ్ము రక్షించుగాక. ఏమి దర్శనం చేశారని అమ్మవారి యొక్క అలకలు పైకి ఇలా తోసుకుంటే దాని మీద పద్యరచన చేసి శర్మగారు ధన్యుడైపోయాడు మహానుభావుడు. పాలమునందు ప్రాంతముల వ్రాలిన ముంగురులంతలంచు కింగేలి రుచుల్భవుండు కని కేవల సాత్వకమూర్తివి కావులన రజోగుణమున నొప్పి తమస్సున ముంగెదవన్న నీ చాలున బోలుదంచునకు శాంభవి మాకు ప్రసన్నమయ్యడు. ఆశ్చర్యం ఏంటంటే కంచి పీఠానికి 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే ఉండేవారు. 68వ పీఠాధిపతి కూడా మహానుభావుడు, నడిచే దేవుడు. ఎవరి పేరు చెప్తే తల నేను ఉంచేస్తానో, ఆయన పాదములకు తల తాకించని జన్మ వ్యర్థమని నమ్ముతానో, ఏ మహాపురుషుడు దార్శనికుడు, ఏ మహాపురుషుడు సమస్త దర్శనములను చేశాడో, ఏ మహాపురుషుడు మరొక శంకరావతారమో, ఏ మహాపురుషుడిని ఈ మతం కాకపోయినా దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబులు ఇచ్చారో అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 68వ పీఠాధిపతి, 64 కూడా ఇదే పేరుతో ఉన్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి.
ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకానొకప్పుడు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చేయాలి, మహాకుంభాభిషేకం చేయాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు. అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు. అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులకు వచ్చింది. అయ్యో అమ్మా, నీకు మరమ్మత్తు చేయాలమ్మా దేవాలయం అన్నారు. అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది. చూసి ఉత్తర క్షణం, అమ్మా నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు. అప్పుడు దాని పేరు మెద్రాసు. అప్పుడు ఆ మెద్రాసు నగరానికి వెళ్ళారు. ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో. రాత్రి 2 గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి, నేను అబద్ధం చెప్పాననుకుంటే కాంచీ పీఠ చరిత్ర చదవండి. అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు. ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకు తీసి చూపించింది. ఓయ్ పిల్లారా, నా గుడిని బాగు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు. నా జుత్తు చూడు పాలతో ఎలా అక్కలు కట్టిందో. ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు? తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా? నా గుడి బాగు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల? నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది. అంతే. ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు, తలుపులు తీయండి, నేను కంచెలిపోవాలి. వాళ్ళు నయమండి. ఆనాడు మెద్రాసుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా వాళ్ళు నయం, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. అవాకులు చవాకులు పేలని వాళ్ళు. మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు. ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు. కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి. కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని, అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు. ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయముల వారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన వారికి పీఠ బహుమానం ఇచ్చారు. మాకు ఈ బహుమానం వద్దు, మాకు వాదభిక్ష కావాలన్నారు. దానికే ఉంది, రేపు వాదిద్దామని పండితులు పిలిపించారు. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద. ప్రారంభించండి, మీరు ఏం చేస్తారో పూర్వపక్షం మొదలెట్టండి అన్నారు. అవతల వాళ్ళు మనం పూర్వపక్షం మొదలు పెడదామని చెప్పి ఏదో చెప్పబోయారు. నోట మాట రావట్లేదు, వాళ్ళు చెప్దామనుకున్నది గుర్తు రావట్లేదు. ఏమిటి గుర్తు రావట్లేదు మనకని చూశారు. ఆయన కూర్చుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పిల్ల కత్తి కూర్చున్నది. ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళకి ఏం గుర్తు రావట్లేదు. వాళ్ళు అన్నారు, నీ ఒళ్ళో చిన్నపిల్ల నవ్వుల వల్ల మాకు ఏది జ్ఞాపకం రావట్లేదు, మీరు ఆ పిల్లని లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది, మీరు జాగ్రత్తగా చూడండి, నా ఒళ్ళో ఏ పిల్ల లేదన్నారు. వాళ్ళు వెంటనే లేచి, మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతా స్వరూపులయ్యారు, మా అజ్ఞానంతో మీతో వాదిస్తామన్నాం. అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా మీ ఒళ్ళో. అయ్యా మాకు పరదేవతా దర్శనం అయిందని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి. అమ్మవారి కేశపాశం అంటే అటువంటిది. అమ్మవారి జుత్తు గురించి విన్నా, అమ్మవారి కబరీబంధంలో పూల గురించి విన్నా అంత గొప్ప గొప్ప శక్తులు కలుగుతాయి, అంతటి అనుగ్రహం కలుగుతుంది, ఐదోతనం నిలబడుతుంది. మహానుభావుడు మల్లినాథ సూరి అని ఒక మహాపండితుడు. ఆయన రఘువంశ కావ్యానికి టీక చేస్తూ చిట్ట చివరి ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, అమరీ కబరీ భార భ్రమరీ కృతం దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఏమి దర్శనాలు చేశారంటే, అందుకే మల్లినాథ సూరి అంటే అంత ప్రఖ్యాతి వహించారు. దేవలోకంలో ఉండేటటువంటి కాంతలు కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు తమ కొప్పులో పెట్టుకుంటారు. ఆ కొప్పులో పెట్టుకున్నప్పుడు ఆ కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వుల యొక్క సువాసన చేత ఆకర్షింపబడినటువంటి తుమ్మెదలు వాళ్ళ కొప్పులో ఉన్న పువ్వుల మీద తిరుగుతుంటాయి. వీళ్ళు వచ్చి అమ్మవారు కనపడగానే ఇలా తల వంచి నమస్కారం చేశారట. ఇప్పటి వరకు ఈ దేవలోకంలో పూసిన పూల మీద తిరుగుతున్నటువంటి తుమ్మెదలు వాళ్ళు వంగేటప్పటికీ ఆ పూలతో సహా అవి కూడా వంగే. అవి అనుకున్నాయిట, అబ్బా ఇప్పటిదాకా ఈ పూల వాసన చూసి గొప్పదనుకున్నాం, అబ్బా ఈ పాదాలు ఎంత గొప్పగా ఉన్నాయో అని తుమ్మెదలన్నీ పాదాల మీద వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాళ్ళు తలెత్తేస్తే తుమ్మెదల లేని పూలతో ఉన్న కొప్పులు పైకెక్కేట, తుమ్మెదలన్నీ పాదాల మీద ఉండిపోయాయి. పాదాలకే ఎంత సువాసన ఉంటే కేశపాశమునకి ఎంత సువాసన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అని ఇలా ఇలా తిరిగి ఇవన్నీ మళ్ళీ పైకెక్కి ఆ కేశపాశం మీద మేఘంలా ఆవరించి ఉండిపోయాయి. అమ్మవారి కేశపాశం అంటే అలా ఉంటుందన్నారు మల్లినాథసూరి. అలా ఉంటుంది, అది మీ ఊహకు అందవలసినటువంటి విషయం. మహాత్ములు అనుభవించారు. మూకశంకరులు అంటారు స్తుతి శతకంలో, ఈ శ్లోకం చెప్పి నేను పూర్తి చేసేస్తాను, ఎందుకంటే అదొక తన్మయం ఈ కబరీబంధం చెప్పడం అంటే. కానీ మిమ్మల్ని అంతకన్నా నేను వేధించకూడదు కనుక ఈ ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. మూకశంకరులు అంటే వారు పుట్టుక చేత మూగివారు. అటువంటి వారు అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉన్నారు. అమ్మవారి ఉపాసకుడు వేరొకరు కూడా కూర్చున్నారు అటువైపు. అమ్మవారు మధ్యలోంచి వెళ్ళింది. విడుతూ తాంబూలపు పిడచ తీసి ముందు అవతల వారి చేతిలో పెట్టింది. పెడితే ఆయన అన్నాడు, ఎంగిలి నేను తిననన్నాడు. అమ్మవారు నవ్వి మూకశంకరుని తట్టింది. ఆయన కళ్ళు తెరిచాడు. నోరు తెరువుని తాంబూలపు పిడచ పెట్టింది. నా జన్మభాగ్యం అమ్మా, నోరు లేనివాణ్ణి, మాటలు లేనివాణ్ణి, నా నోట్లో పెట్టావా అమ్మా తాంబూలపు పిడచ అని నవ్విలేరు. అంతే, లేచి నిలబడ్డారు. ఆర్యా శతకం 100 పద్యాలు, స్తుతి శతకం 100 శ్లోకాలు, మందస్మిత శతకం 100 శ్లోకాలు, కటాక్ష శతకం 100 శ్లోకాలు,
ఇలా అమ్మవారి మీద 500 శ్లోకాలు చెప్పేశారు. అమ్మవారి పాదాల వంక చూసి 100 శ్లోకాలు, పాదాల మీద శతకం, మొత్తం 500 శ్లోకాలు మూక పంచశతి గడ 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 చెప్పేశారు. చెప్పేసిన తర్వాత అమ్మవారు పొంగిపోయింది. మాటలు లేని వారు చెప్పిన శ్లోకాలు, అమ్మవారు ఇచ్చిన మాటలే ఆ మాటలు. ఏం కావాలి నీకంది? నా మాట తీసేయమ్మా అన్నారు. అదేమయ్యా అంది. వద్దు, మాటలు లేని వారితో మాట్లాడించావు, 500 శ్లోకాలు నీ గురించి చెప్పాను, ఇంకా లౌకికమైన మాటలు నాకు వద్దు, అమ్మ నా మాటలు తీసేసింది అమ్మవారు. వారు కంచి పీఠాధిపతులయ్యారు. అటువంటి మూకశంకరులు అమ్మవారిని ఇలా నిలబడి చూస్తూ అమ్మవారి కేశపాశం గురించి అత్యద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చారు. సృష్టిలో ఎవరూ చెప్పలేరు. మొదటిది ఆర్యాద్విషతి, అమ్మవారి అనుగ్రహంతో దుర్వాసో మహర్షి చెప్పారు. మధ్యలో సౌందర్యలహరి, అమ్మవారి అనుగ్రహంతో శంకరులు చెప్పారు. 3 అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులు చెప్పారు. 3 అమ్మవారి అనుగ్రహంతో వచ్చి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో చెప్పారు. లలితా సహస్రం. ఆయన అంటారు, ప్రౌఢద్వాంత కదంబికే కుముదిని పుణ్యాంకురం దర్శయం జ్యోత్స్నా సంగమనే పికోక మిథునం మిశ్రం సముద్భావయం కాళిందీ లహరీ దశాం ప్రకటయం కమ్రాం నభస్యద్భుతాం కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః అన్నారు. అమ్మా నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతోంది అన్నారు. ఏమిటి కనపడుతోంది? అమ్మవారు అడగలేదు, నవ్వుతూ నిలబడిందంతే. వెళ్ళిపోతున్నాయి శ్లోకం తర్వాత శ్లోకం. ఆయన అన్నారు, ప్రౌఢద్వాంత కదంబికే కుముదిని పుణ్యాంకురం యంజయం. గాఢాంధకారంలో చందమామ ప్రకాశిస్తోంది, ఇంకేం లేదు, కటిక చీకటి చంద్రరేఖ, ఏ ఆధారము లేనటువంటి ఆకాశం. జ్యోత్స్నా సంగమనే పికోక మిథునం మిశ్రం సముద్భావయం. చీకటి పడి వెన్నెల వస్తే చంద్రుడి వెన్నెలలో చకోర పక్షులకి కళ్ళు కనపడవు. చంద్రుడు ప్రకాశిస్తే చకోర పక్షులకి కళ్ళు కనపడవు. చకోరములు గుండ్రంగా ఉంటాయంటారు. చకోరములకు ఉన్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కటి ఉండదు విడిగా. ఎప్పుడు పక్కన భార్య భర్త 2 ఒరుసుకుంటూ కూర్చుంటాయి. అదో సరదా, కొంతమంది మోటార్ సైకిల్ మీద కూర్చున్నట్టు. కాబట్టి అలా ఒరుసుకుంటూ కూర్చుంటాయి కాబట్టి ఆయన అంటున్నారు, జ్యోత్స్నా సంగమనే పికోక మిథునం మిశ్రం సముద్భావయం. వెన్నెలలో 2 చక్రవాక పక్షులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కూర్చున్నట్టు అలా కూర్చోవడం సంభవించదు. ఎందుకంటే వెన్నెట్లో వాటి కళ్ళు కనపడవు, విడిపోయి ఏడుస్తూ ఉంటాయి. తెల్లవారేక సూర్యకాంతిలో కలుసుకుంటాయి. అలాగా ఇక్కడ సృష్టికి విరుద్ధం. చీకట్లో చంద్రరేఖ కనపడుతోంది, కాస్త వెన్నెట్లో చంద్రరేఖ కనపడుతుంది, చీకట్లో చంద్రరేఖ కనపడినాయి. అలాగే నాకు మంచి వెన్నెట్లో 2 చక్రవాక పక్షులు పక్క పక్కన ఒరుసుకుంటూ కనపడుతున్నాయి. చక్రవాకములు గుండ్రంగా ఉంటాయి కూర్చున్నప్పుడు. కాళిందీ లహరీ దశాం ప్రకటయం కమ్రాం నభస్యద్భుతాం. ఆకాశంలో యమునా నది ప్రవహిస్తూ కనపడుతుంది. ఆకాశంలో గంగ ప్రవహిస్తుంది, యమున ప్రవహించదు. ఇలా అసలు సృష్టిలో ఉండనటువంటి 3 విరుద్ధమైన విషయములు నాకు నీ రూపంలో కనపడుతున్నాయి. కానీ నిన్ను అలా చూసినప్పుడు కాముణ్ణి గెలిచిన వాడు కళ్ళు ఇంత చేసుకుని ఇలా ఇంత గొప్పగా ఉన్న వస్తువు నాది అని చూడబడేటటువంటి పరమశివుడి యొక్క నేత్రములకు విజయమై ఉత్సవమై సంతోషములు కలిగించేటటువంటి ఆ రూపమును నేను ఇవాళ చూస్తున్నానన్నారు. ఎవరావిడ? కామాక్షి. ఏమిటి ఇందులో రహస్యం అంటే, ప్రౌఢద్వాంత కదంబికే, అమ్మవారి జుత్తు చీకట్ల గుంపుల్లో ఉంటాయి, నల్లటి జుత్తు. ఈ నల్లటి జుత్తులో తదియనాటి చంద్రరేఖ. అందుకని అమ్మవారి జుత్తులో ఉన్నటువంటి చంద్రరేఖని నల్లటి చీకట్లో చంద్రరేఖ. వెన్నెట్లో కలుసుకున్నటువంటి చక్రవాక పక్షులు, పైన ఉన్నటువంటి చంద్రరేఖ యొక్క వెన్నెట్లో పక్క పక్కనే ఉన్నటువంటి అమ్మవారి యొక్క 2 స్తనములు. 3 కాళిందీ లహరి, ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి యమునా నది. ఆకాశం అంటే మీరు ఎంత సన్నగా ఊహ చేస్తే ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఆకాశం. ఆకాశం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, అక్కడక్కడ ఒరిగినట్టు ఉంటుంది. పరిగెడితే ఆకాశం కనపడదు. ఉందా లేదా బాగా పట్టి చూస్తే అమ్మవారికి నడుము ఉందనిపిస్తుంది. అంత సన్నటి నడుము, అంతటి సన్నటి నడుము కాబట్టి ఆకాశం లాంటి నడుము. దీని మీద యమున ప్రవహిస్తోంది. ఆకాశంలో గంగ అయితే తెల్లగా ఉంటుంది, యమున ప్రవహిస్తే నల్లగా ఉంటుంది. ఏమిటి ప్రవాహం? నల్లటిది, అమ్మవారి యొక్క నూగారు. అందుకని అమ్మ నీ నడుము మీద కనపడుతున్నటువంటి, నీ యొక్క పొట్ట మీద కనపడుతున్నటువంటి ఆ నూగారు, ఇది ఆకాశంలో ఉన్నటువంటి యమునా ప్రవాహం. ఇవి ఎవరి కన్నులకు ఆనందాన్ని ఇవ్వాలి? మా కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి కావు. ఇవి అమ్మవారి స్వరూపంగా మేము ఆరాధన చేస్తాం. ఒకరి కన్నులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎవరైనా కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః. శూలం పట్టుకున్న ఆయన ఉన్నాడే, త్రిశూలం పట్టుకున్న ఆయన కన్నులకు ఆనందాన్ని గొలిపే రూపం ఈ రూపం, కామాక్షి రూపం. ఆ రూపాన్ని మేము నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నాం. అది నా కన్నుల కట్టెదుట నిలబడితే మాటలు లేని వాడు శ్లోకం చెప్పి ధన్యుడనయ్యానమ్మా, ఇది నాకు కలిగిన దర్శనం అన్నారు మూకశంకరులు. ఆయన కూడా ప్రౌఢద్వాంత కదంబికే కుముదిని, అమ్మవారి నల్లటి ఆకాశంలో పుట్టినటువంటి కలువ పువ్వుతో పోల్చారు. కలువ పువ్వు నల్లటి ఆకాశంలో నల్ల కలువ ఎలా కనపడుతుందండి? కనపడదు. చీకట్లో నల్ల కలువ కనపడనట్టు చీకట్లో కనపడుతున్నటువంటి నల్ల కలువ అయిపోయింది ఇప్పుడు. అంటే సృష్టి విరుద్ధం చంద్రరేఖ, నల్లటి కురులలోని చంద్రరేఖ. ఆకాశంలో యమునా నది, అమ్మవారి యొక్క నడువు మీద నూగారు. రెండవది, వెన్నెట్లో చక్రవాకాలు కలవవు, వెన్నెలలో ప్రకాశిస్తున్న చక్రవాక పక్షుల వంటి స్తనములు. ఇవి ఎవరి కంటికి ఆనందాన్ని ఇస్తాయి?
కాంచీపురంలో ఉన్నటువంటి పరమశివుడి కంటికి ఆనందాన్ని ఇచ్చేవి. ఈ నల్లటి జుట్టు మాకో వ్యామోహాన్ని విరిచేస్తుంది, విరిచేసి జ్ఞానాన్ని ఇస్తుంది. మాకు అమ్మవి, ఆయనకి అనురక్త అయినటువంటి నిత్యదివి, భార్యవి, ప్రియురాలివి. అమ్మా ఏకకాలమునందు నువ్వు శివకామ సుందరివి, మాకో మా తల్లివి. అటువంటి దర్శనమిచ్చి మమ్మల్ని కృతార్థురాల్ని చేశావమ్మా అని మూకశంకరుడు స్తుతి శతకంలో అమ్మవారి యొక్క కబరీ బంధం మీద చేసినటువంటి శ్లోకం. కాబట్టి ఇవాళ శుక్రవారం, అందున పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం, తదియతో ఉన్నటువంటి శుక్రవారం. కాబట్టి ఇవాల్టి రోజు అసుర సంధ్య వేళలో నా అంత నేను ప్రయత్నించకపోయినా అమ్మవారే అనుగ్రహించి ఇవాళ మనకి చక్కగా ఆ అమ్మవారి మంగళాశాసనపరైః ఆచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః చతుర్రాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాగం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణస్తు. స్వస్తి.